చాప్టర్ సప్లై అండర్ జిఎస్టీ. ఈ సప్లై అండర్ జిఎస్టీలో మనం మెయిన్ చూడాల్సిన ఏంటి? సప్లై అండర్ జిఎస్టీ. మనం మెయిన్గా ఫస్ట్ ఇప్పుడు ఎలా డిస్కస్ చేస్తానంటే ఒక 30,000 ఫీట్లో చూద్దాం ఈ చాప్టర్ని. ఆ తర్వాత స్లోగా డిగ్ చేసుకుంటూ వెళ్దాం. నేను చెప్పి చాలా సింపుల్ రా. ఇందులో మనం ఏం చేస్తామంటే సెక్షన్ 7 అండ్ సెక్షన్ 8 అండ్ సర్క్యులర్స్ ఇవి కనుక మనం క్లోజ్ చేయగలిగితే ఈ చాప్టర్ అయిపోయింది. ఓకే. ఈ సెక్షన్ 7 అనేది ఏం చెప్తుందంటే చాలా ఉంటాయి అందులో చెప్పేది. నేను మెయిన్ ఇలా సింపుల్గా క్లాసిఫై చేస్తా. అసలు జిఎస్టీ అనేది ఇంప్లై చేయాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి? సప్లై ఉండాలి. సప్లై మీద మాత్రమే మనం జిఎస్టీ లెవీ చేయాలి. సప్లై అనే డెఫినేషన్లోకి ఏమి ఇంక్లూడ్ అవుతుంది? వాట్ ఆర్ ఇంక్లూడెడ్, వాట్ ఆర్ ఎక్స్క్లూడెడ్, ఈ రెండింటిని మనం ఆన్సర్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అయిపోద్ది. ఆ తర్వాత ఈ సెక్షన్ 8 ఏదైతే ఉందో ఈ సెక్షన్ 8 ఇదేం చెప్తుంది? అసలు కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై గురించి మాట్లాడుతుంది. అంతే. ఇదేంటి? సర్క్యులర్స్ అనేది తర్వాత మీకు. ఓకే. ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఎలా ఉందో స్ట్రక్చర్ చూద్దాం. లెట్స్ గో. నేను దట్స్ ఇట్ బుక్ని రిఫర్ చేస్తున్నా. యూ కెన్ బై ఇట్. దట్స్ ఇట్ బుక్ బై తరుణ్ రాజ్ సార్. ఓకే. సప్లై అనే డెఫినేషన్లో ఏమేమి ఉన్నాయట? సప్లై అంటారు జిఎస్టీ. ఫస్ట్ మనం సప్లై అవ్వాలి అంటే అది జిఎస్టీ అనేది లెవీ చేయాలంటే లెవీ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టీ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఓకే. అసలు నేనేం చెప్పాను? సెక్షన్ 7 గురించి చెప్పాను. ఇదే ఉంది. సెక్షన్ 7 ఏం గురించి చెప్తుంది? వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెడ్ విత్ షెడ్యూల్ 2. షెడ్యూల్స్ని కూడా మాట్లాడుతాను, అది కూడా మనం చూసుకోవాలి. చెప్తా. నేను బాగా 30,000 ఫీట్ నుంచి ఇచ్చినప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఏంటి, ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఎలాగ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ని ఎలా క్లాసిఫై చేసాం, ఏమేమి సప్లై అనే డెఫినేషన్లోకి రావు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్స్ తర్వాత యాజ్ ఆఫ్ నౌ ఏమీ ఇవ్వలేదు. జిఎస్టీ కౌన్సిల్ కెన్ నోటిఫై సప్లై యాజ్ గూడ్స్, సప్లై ఆఫ్ గూడ్స్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ వైస్ వర్సా. గూడ్స్ని సర్వీస్ కింద ట్రీట్ చేస్తుంది, లేదంటే వైస్ వర్సాగా సర్వీసెస్ని గూడ్స్ కింద చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రికమెండేషన్స్ ఇస్తాయి. అది యాజ్ ఆఫ్ నో మనకు అక్కర్లేదు ఇది. ఓకే. వీ నీడ్ టు ఫోకస్ ఓన్లీ దీస్. ఆ సప్లై ఇంక్లూడ్స్లో ఏవో కొన్ని కండిషన్స్ చెప్తాడు. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే సప్లై ఇంక్లూడ్స్. సప్లై ఎక్స్క్లూడ్స్ అనే పాయింట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాడు. ఓకే. ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ పాయింట్స్. ఆ తర్వాత అయిపోతే ఇక్కడ నుంచి అంటే నేను చాప్టర్ ఓవర్వ్యూ ఇస్తున్నాను, మొత్తం ఏమేమి ఉన్నాయి చాప్టర్. ఇంక్లూడ్ అంటే ఏంటి, ఎక్స్క్లూడ్ అంటే ఏంటి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కన్సిడరేషన్ అనే పాయింట్ చెప్తున్నాడు. అంటే కన్సిడరేషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్ తెలుసుకోవాలి. బిజినెస్ అంటే ఏంటి, అగైన్ యూ హ్యావ్ టు లెర్న్. రిలేటెడ్ పార్టీ ఉంది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు. ప్రతి ఒక్క వర్డ్కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. ఆ వర్డ్స్ డెఫినేషన్స్ అన్నీ తెలుసుకునేసరికి అవన్నీ కింద ఇచ్చాడన్నమాట. ఏమి ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అసలు వేటి మీనింగ్ ఆఫ్ గూడ్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి. ఓకే. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు ఇక్కడ, ఎక్స్క్లూడ్స్లో కొన్ని చెప్తున్నాడు. సోవరెన్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడు. దాని తర్వాత పోస్టు, లీగల్ ఫీజు, లెక్కరు, ఇవన్నిట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని పాయింట్లకి మళ్ళీ దానికి క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఎంప్లాయర్ రిలేషన్స్ గురించి ఒకటి ఉంటుంది ఇక్కడ కింద. అలాగే కింద ఏం చెప్పాడు, స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి. ఇవన్నిటి మీద మనకు సెపరేట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. 1 సెకండ్. ఎరేజ్ ఆల్ హ్యాండ్ రైటింగ్. ఓకే. గూడ్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, నెక్స్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ గురించి డెఫినేషన్స్. ఆ తర్వాత ఏమేమి కవర్ అవుతాయి, కన్సిడరేషన్ అంటే ఏంటి, డొనేషన్స్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఎవడెవడిని తీసుకోవాలి పర్సన్ కింద, బిజినెస్ అంటే ఏంటి. ఆ తర్వాత రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అని వేటిని అంటారు. ఆ తర్వాత చూస్తే అసలు ఈ సప్లైలు ఎన్ని రకాలు, ట్యాక్సిబుల్ సప్లై, ఎగ్జంప్టెడ్ సప్లై, నాట్ ట్యాక్సిబుల్, జీరో రేటెడ్ సప్లై అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ, అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్స్. ఇవన్నీ కూడా ఒక డెఫినేషన్ని ఏదైతే వాడాడో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. డిస్టింక్ట్ పర్సన్ గురించి,
అసలు ఏంది, అసలు రిజిస్ట్రేషన్ ఎవరెవరు చేయించుకోవాలి, లైక్ అంత డీటెయిల్గా ఉండదు. రిజిస్ట్రేషన్ మీద డిస్టింక్ట్ పర్సన్ మీద ఎక్స్ప్లెనేషన్ అది. రిసిపియంట్ ఎవడో, సప్లై ఆఫ్ వేటిని మనం సప్లై ఆఫ్ గూడ్స్ అంటాం, వేటిని సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటాం. ఆ తర్వాత చూస్తే ఇక్కడ జాబ్ వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, జాబ్ వర్క్ కాంట్రాక్ట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్, మీనింగ్ ఏంటి, వాటి యొక్క అర్థాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. నేను ఏం చెప్పాను, సెక్షన్ 8 చాలా చిన్నదే, కాంపోజిట్ మిక్స్డ్ సప్లై. ఆ తర్వాత ఇది కూడా అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే సర్క్యులర్స్లోకి వెళ్ళిపోతాం. సర్క్యులర్స్ ఇవి. వన్స్ యూ సాల్వ్ ద సర్క్యులర్స్ we will be done with chapter. Khatam. You got it? ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి కొంచెం డౌన్కి వెళ్దాం. నేను ఎలా చేస్తానంటే ఈ చాప్టర్ని కాన్సెప్ట్ చదువుకుంటూ, కాన్సెప్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడరేషన్ అండ్ డెఫినేషన్ చదివాం. కన్సిడరేషన్ గురించి జిఎస్టీ ఏం చెప్తుంది, వెంటనే దాని డెఫినేషన్ చదివేద్దాం. వెంటనే ఈ పాయింట్ మీద ఏమైనా క్వశ్చన్ అడిగాడు అనుకో, వెంటనే క్వశ్చన్ కూడా చేసేద్దాం. సో దట్ లాస్ట్ రివిజన్కి మనకి చాలా హెల్ప్ అయ్యిద్ది. ఓకే, లెట్స్ గో బ్యాక్, లెట్స్ స్టార్ట్. 7 సెక్షన్ 7 అనేది ఏం చెప్తుంది, సప్లై సెక్షన్ 7 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. 7(1) సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ఇంక్లూడ్స్. అసలు సప్లై అనే డెఫినేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి. 7(1)(a). ఇప్పుడు 7(1) మళ్ళీ ఎలా క్లాసిఫై అయింది, 1 ఇవి దాని క్లాసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చెప్పాడు. 7(1)(a), 7(1)(aa), 7(1)(b), 7(1)(c). ఓకే ఓకే 7(1)(a) అంటే ఏంటి, ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే సింప్లిఫైడ్గా ఏముండాలి, ఏ పైన అయినా సరే కన్సిడరేషన్ ఉండి ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో అంటే బిజినెస్ పర్పస్కి ఒక కన్సిడరేషను. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటి, కన్సిడరేషన్ ఉంది, బిజినెస్ పర్పస్లో నీకు కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని సప్లై అంటాము. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్. పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అంటే ఏంటి, పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అట. అసలు పర్సన్ అనే డెఫినేషన్లో ఎవరు వస్తున్నారు, వీ షుడ్ లెర్న్, తెలుసుకుందాం. దీని గురించి ఒక ఓవరాల్ చెప్పిస్తుందా, మళ్ళీ నేను తీసుకెళ్తా. పర్సన్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక డెఫినేషన్ నేర్చుకోవాలి, కన్సిడరేషన్. ఇది పర్సన్ అనే డెఫినేషన్ నేర్చుకోవాలి. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఫర్ ఏ కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫర్మ్ ఈజ్ ఏ పర్సన్ అంటాం. ఏదేంటి, ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్, అది ఇండివిజువల్ పర్సన్ కాదు, ఒక ఎంటిటీ అది. దానికి వాళ్ళ మెంబర్స్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ 7(1)(a)లోకి వచ్చాం. 7(1)(a) ఏం చూసావు, కన్సిడరేషన్ ఉండాలి, అది బిజినెస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో వాడు ఉండాలి. 7(1)(a) ఏం చెప్తుంది, ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఓకే అంటే ఏంటి, ఒక పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్స్కి ఒక సింపుల్గా చెప్పాలంటే సిఏ ఫర్మ్ వాళ్ళ మెంబర్స్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ రా, పార్ట్నర్ ఈజ్ ఏ మెంబర్. ఓకే నెక్స్ట్ 7(1)(b) ఏం చెప్తుంది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఫస్ట్ దానికి కాంట్రాడిక్ట్ చేస్తుంది 7(1)(b). ఏం చెప్తున్నాడు, ఫస్ట్ కన్సిడరేషన్ ఉండాలి, బిజినెస్ పర్పస్కి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, కన్సిడరేషన్ ఉంటే చాలు, అది బిజినెస్కి వాడినా వాడకపోయినా నాకు అనవసరం అంటున్నాడు. ఇంపోర్ట్ ఆఫ్ అది కాకపోతే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇంపోర్ట్ గురించి హైలైట్ చేస్తున్నాడు, అది మర్చిపోతాను. ఇంపోర్టెంట్ ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వెన్ యూఆర్ ఇంపోర్టింగ్ సంథింగ్ వీ వాంట్ ఓన్లీ కన్సిడరేషన్ వెదర్ యూ యూజ్డ్ ఫర్ ద బిజినెస్ ఆర్ నాట్, ఐ డోంట్ కేర్. ఓకే నెక్స్ట్ 7(1)(c) ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ డ్రిప్. వాట్ ఈజ్ డ్రిప్, యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఏం చెప్పాడు, కన్సిడరేషన్ ఉండాలి, బిజినెస్ అన్నాడు, మెంబర్స్ కన్సిడరేషన్ ఉండాలి. 7(1)(a) కన్సిడరేషన్ అండ్ బిజినెస్. 7(1)(a) కన్సిడరేషన్ మెంబర్స్కి వాళ్ళ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ అండ్ ఇట్స్ మెంబర్స్కి కన్సిడరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కన్సిడరేషన్ ఉండాలి, బిజినెస్కి వాడినా వాడకపోయినా పర్లేదని 7(1)(b) చెప్తున్నాడు. 7(1)(c) ఏం చెప్తున్నాడు, డ్రిప్. అసలు కన్సిడరేషన్ నాకు అసలు కన్సిడరేషన్ లేకపోయినా సరే వీటిని నేను సప్లై అంటాను. వీటిని డ్రిప్ని. డ్రిప్ అంటే ఏంటి, డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. నువ్వు ఐటీసీ తీసుకున్నావు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు, బిజినెస్ నువ్వు క్లోజ్ చేస్తున్నావు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్
ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్. ఇక్కడ గుర్తుంచుకో, డిస్టింక్ట్ పర్సన్ అనేది సెపరేట్ డెఫినేషన్ ఉంది, తెలుసుకోవాలి. సో ఈ థర్డ్ క్వశ్చన్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ పర్సన్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్స్. అసలు రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు? వీ హ్యావ్ టు చెక్. ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. P&D ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ వెన్ ఏజెంట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. అసలు యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అని ఇప్పుడు అంటాం. ఓకే, ఫస్ట్ మనకు నేను ఇప్పుడు ఏం చేశాను, నీకు ఒక గ్రౌండ్ లెవెల్ వేస్తున్నా. అసలు 7(1)లో అసలు GST అనేది పడాలంటే సప్లై అవ్వాలి అంటే ఇంక్లూడ్స్ అనే డెఫినేషన్లో పడాలి. సెక్షన్ 7(1) ఏం చెప్తుంది, ఏమేమి సప్లై అనే డెఫినేషన్లో పడుతున్నాయి. 7(1) ఏ గురించి చూసాం, ఏ చూసాం, B చూసాం, C చూసాం. C అనే దాంట్లో మన షార్ట్ కట్ ఏంటి, డ్రిప్. సో నౌ విల్ గో విత్ 1(1). ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దర్నెస్ ఆఫ్ బిజినెస్ అన్నాడు. అసలు కన్సిడరేషన్ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, ఏం చెప్తున్నాడు కన్సిడరేషన్ గురించి? కమాన్ 1 సెకండ్ నాకు 17 పేజ్లో ఉంది. ఓకే రైట్. సి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, కన్సిడరేషన్ అంటే ఏంటి? కన్సిడరేషన్ అనే డెఫినేషన్లో ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఏమి ఇంక్లూడ్ అవుతుంది? మానిటరీ పేమెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్, రిసీవ్ చేసుకున్న నాన్ మానిటరీ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, కానీ ఏం ఎక్స్క్లూడ్ అవుతుంది? సబ్సిడీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా. ఓకే, అసలు మానిటరీ పేమెంట్ రిసీవ్డ్ ఆర్ ఇక్కడ టైం వేస్ట్ చేయకు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడే కూర్చొని దాన్ని లాక్కోసం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవన్నీ ఏదో చదవాలని చదువుతున్నాం అంతే. ఓకేనా? కన్సిడరేషన్ అనేది అంటే ఏమి ఇంక్లూడ్ అయితే మానిటరీ పేమెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్, రిసీవ్ చేసుకున్నా, రిసీవ్ చేసుకోబోతున్నా, అసలు మనీ రూపంలో ఇచ్చినా, నాన్ మానిటరీ రూపంలో ఇచ్చినా అది కన్సిడరేషన్ అంటాను. కానీ సబ్సిడీస్ అసలు స్టేట్ గవర్నమెంట్ రాని సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ సబ్సిడీస్ అనే దాంట్లో ఎవరెవరు కవర్ అయ్యారు? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఎక్స్క్లూడ్ అయ్యారు. అదే మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడు, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్స్. మేము ఇంత సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే, ఇప్పుడు ఒక హాస్టల్స్లో గట్టా జాయిన్ అయినప్పుడు కాస్ట్ అండ్ డిపాజిట్ అని కట్టించుకుంటారు, బట్ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాను, దాని మీద GST పడదు. రీఫండబుల్ డిపాజిట్స్ మీద GST అసలు సప్లై కాదు అది. సారీ కన్సిడరేషనే కాదు. కన్సిడరేషన్ లేకపోతే మనం ఏం చూడాలి, కన్సిడరేషన్ అనేది ఉండాలి. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. అక్కడ 4 చెప్పాడు, అక్కడ ఒకే ఒక దాంట్లో చెప్తున్నాడు 7(1)(c)లో కన్సిడరేషన్ లేకపోయినా సరే నేను సప్లై అంటాడు. అందులో డ్రిప్ అన్నాడు. డ్రిప్ అంటే డిస్పోజలు, ఇంపోర్టు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షను, P అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్స్ అది మీద ఉంటుంది. ఓకే, కన్సిడరేషన్ అనేది ఏంటి? కెన్ బి రిసీవ్డ్ ఫ్రమ్ రిసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. వాడిచ్చిన రిసిపియంట్ ఇచ్చినా పర్లేదు, వాడి తరఫున వేరేవాడు ఇచ్చినా పర్లేదు. కన్సిడరేషన్ షుడ్ బి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు ఆర్ ఫర్ ది ఇండ్యూస్మెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చేసిన పనికి నీకు ఇన్ రెస్పెక్ట్గా ఇస్తున్నాడు. ఇన్ రెస్పాన్స్ టు దానికి సంబంధించిందిలే, ఎప్పుడో లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసావు దానికి రెస్పాన్స్గా ఇస్తున్నాడు. ఫర్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సప్లైస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు అనుకో, హీరో మూవీలో యాడ్ చేశాడు, యాడ్ చేసిన తర్వాత ఏమైంది, అది గొప్ప సక్సెస్ అయింది. అప్పుడు దానివలన ఇప్పుడు డైరెక్టర్ వచ్చి నాకు హీరో అయిన నాకు వచ్చి కార్ ఇచ్చాడు అన్నమాట. కార్ ఇస్తే ఏమైంది, కార్ ఇచ్చాడు కాబట్టి ఏం చెప్తావు, అది ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడో జరిగిన పనికి ఇస్తున్నాడు. అది సక్సెస్ అయింది కాబట్టి నేను చేసిన పని ఇప్పుడు నాకు ఇస్తున్నాడు. సో ఇండ్యూస్మెంట్, ఫర్ ద ఇండ్యూస్మెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, అప్పుడు నేను చేసిన దానికి ఇండ్యూస్మెంట్గా ఇస్తున్నాడు. అలా గుర్తుంచుకో. యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్, కన్సిడరేషన్ వితౌట్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఏ సప్లై. యాక్టివిటీ వితౌట్ ఏ కన్సిడరేషన్ లేకుండా ఏమైనా యాక్టివిటీ చేసినా, లేదంటే కన్సిడరేషన్ వితౌట్ యాక్టివిటీ, అసలు ఏ పని చేయకుండానే ఇస్తున్నాడు అనుకో, అది కూడా సప్లై కాదు. ఓకే, చాలా టైం వేస్ట్ చేస్తాను, అంత టైం వేస్ట్ చేయకూడదు ఒక్కొక్క డెఫినేషన్ మీద. లెట్స్ కమ్ బ్యాక్. అమ్మ బాబు 4 minutes ఇన్వెస్ట్ చేస్తాను దీని మీద, వేస్ట్. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అంటే ఎవడు, నెక్స్ట్ పర్సన్ అంటే ఎవడు 17th పేజ్లోనే ఉంది. అది కూడా ఏం చెప్తున్నాడు, పర్సన్ అంటే పర్సన్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్ అంటారు GST అన్నీ ఒకటేనట. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కలిపితే పర్సన్ అండర్ IT ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ ఇండివిజువల్ HUF కంపెనీ, ఫర్ము, AOP కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, అదర్ బాడీ కార్పొరేట్స్.
ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏముంది, పర్సన్ కూడా చదివేసాం, ఏమీ లేదు ఇందులో. నెక్స్ట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఏ బిజినెస్ అన్నాడు. అసలు బిజినెస్ అంటే ఏంది, వాట్ ఈజ్ బిజినెస్, బిజినెస్ అంటే చూడు ఇక్కడ చెప్పాడు. బిజినెస్ అంటే ఏంటి, జనరల్ యాక్ట్, ట్రేడ్ చేసిన, కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొఫెషన్, వెకేషన్, అడ్వెంచర్, వేజరు, సిమిలర్ యాక్టివిటీస్. ఇందులో ట్రేడ్ కామర్స్ ఏంటి మామూలుగా, కానీ ఈ బాగుంటాయి చూడు. వొకేషన్, ప్రొఫెషన్, వొకేషన్, అడ్వెంచర్, వేజర్, సిమిలర్ యాక్టివిటీస్. ప్రొఫెషన్ అంటే ఏంటి, సిఏ ఈజ్ ఎ ప్రొఫెషన్, డాక్టర్ ఈజ్ ఎ ప్రొఫెషన్. వొకేషన్ అంటే ఏంటి అంటే ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా సంపాదించుకుంటాడు. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ షో, దానికి ఏమి సర్టిఫికేట్ ఏమి అక్కర్లే, అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, అది వొకేషన్. అడ్వెంచర్ అంటే ఏంటి, నేను ఒక సీఏని, నాకు అంత అందం లేదు ఏమీ లేదు, బట్ నేను ఒక యాక్టర్లా అయిపోదని చెప్పి వెళ్ళిపోయాను. అడ్వెంచర్, ఇట్స్ నా అడ్వెంచర్, ఇట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్, బై ప్యాషన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, దట్ ఈజ్ అడ్వెంచర్. వేజర్ అంటే ఏంటి, బెట్టింగ్ రిలేటెడ్ అనమాట. బెట్టింగు ఇవన్నీ గ్యాంబ్లింగ్ చేసేవన్నీ వేజర్. ఏది చేసినా సరే ఇవన్నీ బిజినెస్ అంటున్నాడు. ఆ తర్వాత ఏంటి, ఇట్స్ ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ కవర్డ్, వీటికి సంబంధించిన ఇన్సిడెంట్లు అవునాయి, యాన్సిలరీ అవునాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ ఫ్రీక్వెన్సీ, నీ వాల్యూమ్తో నీ ఫ్రీక్వెన్సీతో నాకు సంబంధం లేదు. ఇయర్లో మ్యాజిక్ షోలో ఇయర్లో ఒకటే చేస్తాను సార్ నా పట్టించుకున్నాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ, వెదర్ ఆర్ నాట్ ఫర్ ఏ పెక్యూనరీ బెనిఫిట్, అది డబ్బులు వచ్చినా రాకపోయినా అది నేను బిజినెస్ అనుకుంటాను. ఇవన్నీ కూడా ఏంటి, జనరల్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, స్పెసిఫిక్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ యాక్టివిటీస్, ఎంట్రీ టికెట్స్, హోల్డింగ్ అన్ ఆఫీస్ యాక్సెప్టెడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ అ ట్రేడ్, వొకేషన్ ఆర్ ప్రొఫెషన్. Holding an office accepted in the course or furtherance of business or profession, supply of goods or services in connection with commencement or closure of business, provision of facilities, benefits its members by a club, society, association, any activity of race club including betting transactions, all activities of government. ఏమైనా ఉందో అందులో చెప్పడానికి. ఇక్కడ ఏంటంటే నా టార్గెట్ అసలు టైం వేస్ట్ చేయకూడదు, ఫాస్ట్గా వెళ్ళాలి. నెక్స్ట్ అందులో ఏమీ లేదు డిస్కస్ చేయడం, వేస్ట్. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు చూడు, డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్ అంట. ఇక్కడ నుంచి సమ్స్ కూడా నేను సమ్స్ వస్తే డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ ఎసెట్స్ ఆన్ విచ్ ఆర్టీసీ హ్యాజ్ అవైల్డ్. డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ ఎసెట్స్ అంటే ఒక కంపెనీ పెట్టుకున్నాను, ఆ కంపెనీ మూసేసేటప్పుడు డిస్పోజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ రన్ చేసేదానికి నేను కొన్ని అసెట్స్ కొనుక్కున్నా. ఆ అసెట్స్ కొనుక్కున్నప్పుడు నేను జిఎస్టీ పడతాను, కట్టిన దాని మీద నేను ఇన్పుట్ ట్యాక్స్ మీద, ఇన్పుట్ పర్చేజ్ మీద నేను మళ్ళీ సేల్ చేసినప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటా. సో అదేవిధంగా అది ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నా, దాని మీద జిఎస్టీ క్లెయిమ్ చేసుకున్నా, ఇన్పుట్ సర్వీస్, నేను కంపెనీ మూసేసాను, వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాను, ఆ ల్యాప్టాప్ని ఇంకోటికి అమ్మేటప్పుడు ఏమవుతుంది, నేను ఆ ల్యాప్టాప్ మీద నేను ఐటీసీ అవైల్ చేసుకున్నాను కదా, డిస్పోజల్ ఆఫ్ బిజినెసెస్ ఆన్ విచ్ ఐటీసీ యాజ్ అవైల్. ఇదేంటి, దానికి నేను ఫ్రీగా ఇచ్చిస్తున్నాను, నా ఎంప్లాయీస్కో ఎవడో ఒకరికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాను, అయినా సరే ఈవెన్ దో ఇట్ ఈజ్ ఫర్ ఫ్రీ వితౌట్ కన్సిడరేషన్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై అని చెప్పి సప్లై గురించి మాట్లాడుతున్నాడు. దాని మీద ఒక సమ్ ఉంది, సమ్ చేద్దాం. ఓకే, దీనికి వేరే క్వశ్చన్కి సంబంధం లేదు, క్వశ్చన్ అంటే దీనికి కింద పాయింట్కి సంబంధం లేదు, దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, చేద్దాందా. ఓకే, ఇది స్టడీ మెటీరియల్లో సెకండ్ క్వశ్చన్ అనమాట. సుధామా అసోసియేట్స్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ డిస్పోజెస్ ద కంప్యూటర్స్ ఓన్డ్ బై ద బిజినెస్ వితౌట్ కన్సిడరేషన్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఏం చేశాడట, డిస్పోజ్ చేస్తున్నాడట కంప్యూటర్స్ని వితౌట్ కన్సిడరేషను, ఏ కన్సిడరేషన్ లేకుండా, అండ్ ఇట్ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అసలు ఐటీసీఏ తీసుకోలేదట సచ్ కంప్యూటర్స్. ఎగ్జామిన్ వెదర్ ద డిస్పోజల్ ఆఫ్ కంప్యూటర్స్ బై సుధామా అసోసియేట్స్ క్వాలిఫైస్ యాజ్ ఏ సప్లై అండర్ జిఎస్టీ. ఏం చెప్పాడు, అసెట్స్ ఉన్నాయి, వితౌట్ కన్సిడరేషన్ ఇష్యూ చేస్తున్నాం. వితౌట్ కన్సిడరేషన్ అనగా మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి, సెక్షన్ 7(1)(c). సెక్షన్ 7(1)(c) ఏం చెప్తుంది, డిస్పోజల్ ఆఫ్ ఎనీ బిజినెస్ అసెట్స్. ఓకే, డ్రిప్ అన్నాడు, డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్ అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు, ఐటీసీ ఈజ్ నాట్ క్లెయిమ్డ్, సో ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై, దట్స్ ఇట్. సెక్షన్ 7(1)(c) ఏం చెప్తుంది, పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఈవెన్ దో మేడ్ వితౌట్ కన్సిడరేషన్ హవర్ ద ప్రొవిజన్ వుడ్ అప్లై ఓన్లీ
ఈ ప్రొవిజన్ అప్లై అంటే ఏముండాలి, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ హ్యాస్ బీన్ అవైల్, ఐటీసీ క్లెయిమ్ చేసుకుని ఉండాలి. దేర్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ నాట్ ఏ సప్లై, ఎందుకు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేదు కనుక. ఓకే, సింపుల్. నెక్స్ట్ డెఫినేషన్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అన్నాడు. అసలు ఇక్కడ ఏంటి, రిలేటెడ్ అనేది ఒక డెఫినేషన్ ఉంది, డిస్టింక్ట్ పర్సన్కి ఒక డెఫినేషన్ ఉంది. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి, వితౌట్ కన్సిడరేషను ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ మంది ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది సప్లై అనే డెఫినేషన్లోకి వచ్చేస్తుంది. దాని మీద ఒక క్వశ్చన్ చూద్దామా సింపుల్గా, ఆ తర్వాత ఇంకా డెప్త్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడు, స్టడీ మెటీరియల్ నుంచి 7th క్వశ్చన్, యూఆర్ సాల్వింగ్ 7th క్వశ్చన్. ఏమైంది ఇది, 1 సెకండ్. సో క్వశ్చన్ నెంబర్ 7 స్టడీ మెటీరియల్ నుంచి, మోక్ష భూమి ఇండస్ట్రీస్, దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఎక్కడ, మహారాష్ట్రలో ఉంది. ఇది దీని వచ్చిన స్టోర్స్లో, ఇటు స్టోర్స్ వచ్చిన గూడ్స్ని, ఫినిష్డ్ గూడ్స్ని ఒక దగ్గర దాచుకుంటుంది. ఇట్ స్టోర్స్ ద ఫినిష్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్ అట్ ఏ డిపోట్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, ఒక డిపోట్లో దాచుకుంటుంది. ద డిపోట్ ఈజ్ ఓన్డ్ బై పుణ్యభూమి లిమిటెడ్, ఏ రిలేటెడ్ పర్సన్. ఎవరంటే వీళ్ళిద్దరూ రిలేటెడ్ పర్సన్ ఆఫ్ మోక్షభూమి ఇండస్ట్రీస్. అది ఎలాగనే చెప్పలేదు, డైరెక్ట్ రిలేషన్ ఇచ్చేసాడు, దే ఆర్ రిలేటెడ్ అని. పుణ్యభూమి లిమిటెడ్ హ్యాస్ నాట్ చార్జ్డ్ ఎనీ కన్సిడరేషన్, వెంటనే కన్సిడరేషన్ లేదు, 7(1)(c) స్ట్రైక్ అయిపోవాలి. 7(1)(c)లో రిలేటెడ్ పార్టీ మధ్య ట్రాన్సాక్షన్, ఈవెన్ దో దేర్ ఈజ్ నో సప్లై, ఈవెన్ దో దేర్ ఈజ్ నో కన్సిడరేషన్, ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద రిలేటెడ్ పర్సన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. అక్కడ ఏమడిగాడు, వెదర్ ద స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ పర్మిటెడ్ బై పుణ్యభూమి లిమిటెడ్ టు మోక్షభూమి ఇండస్ట్రీ క్వాలిఫైస్ యాజ్ ఏ సప్లై అంటారు జిఎస్టీ. అది సప్లై అవుతుందా అవదా? ఏమంటాడు, మోక్షభూమి అనేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆడు ఫినిష్డ్ గూడ్స్ని పుణ్యభూమి డిపోట్లో దాచుకున్నాడు. పుణ్యభూమి ఏం చేశాడు, చార్జ్ చేయలేదు. ఏం రా పుణ్యభూమి, వై యూ డూ దిస్? ఈవెన్ దో యూ డిడ్ నాట్ కలెక్ట్ మనీ, యూ హ్యావ్ టు పే జిఎస్టీ యాజ్ ఇట్ ఈస్ ఏ సప్లై. ఓకే, సో పుణ్యభూమి అక్కడ లాస్ అయిపోయావు, ఇక్కడ లాస్ అయిపోయావు. సో 7(1)(c) read with schedule 1. This one you should focus. I will tell you why schedule 1, where schedule 2 will focus. Wait. Supply of goods or services both between related persons without consideration whether are made in the course or furtherance of business. When made in the course or furtherance of a business, qualifies as a supply. Thus, the storage services provided by Punya Bhumi to Moksha Bhumi Industries in the course of furtherance of business qualifies as a supply under GST, even though no consideration has been charged for the same. Even though no consideration చేయకపోయినా సరే you are qualified as a supply. ఇక్కడ మనకేం తెలియాలి, రిలేటెడ్ పార్టీ యొక్క డెఫినేషన్ తెలియాలి, డిస్టింక్ట్ పర్సన్స్ డెఫినేషన్ తెలియాలి. నేనేం చదివి వెళ్తే టైం పడుతుంది, టైం తక్కువ కవర్ చేయాలి కాబట్టి డిస్టింక్ట్ పర్సన్స్ చాలా సింపుల్, చిన్నదే. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు, ఇక్కడ చూడు, వెన్ ఏ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ కాదు, ఇక్కడ చూడు, మీనింగ్ ఆఫ్ ఏ డిస్టింక్ట్ పర్సన్. అసలు ఎవరిని డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్తావు, ఎవ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ పర్సన్ టు దేర్ అనదర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఏ డిస్టింక్ట్ పర్సన్. ఇప్పుడు నేను ఒక రిజిస్టర్డ్ కంపెనీ రా, నాకు ఇంకో రిజిస్ట్రేషన్ కంపెనీ కూడా ఉంది, మా ఇద్దరం ఏమవుతాం, డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాం. రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ స్టేట్ అండ్ అన్రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పర్సన్ ఇన్ అదర్ స్టేట్. ఏపీలో నాకు 2 ఆఫీసులు ఉన్నాయి, 2 జిఎస్టీలు ఉన్నాయి, ఆ 2 ఏంటి డిస్టింక్ట్ అన్నావు. ఇప్పుడు ఏంటి, ఏపీలో నాకు ఒక కంపెనీ ఉంది, తెలంగాణలో నాకు ఒక కంపెనీ ఉంది, రెండిట్లో కూడా డిస్టింక్ట్ పర్సన్ అంటాం. ఓకే, ఇంకో పాయింట్, ఏపీలో నేను రిజిస్టర్ అయ్యాను, తెలంగాణలో నేను రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు ఏమవుతాను, ఈవెన్ దెన్ యు విల్ బికమ్ డిస్టింక్ట్ పర్సన్స్. ఓకే, దాని మీద చూడు, మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి, ఒకటే స్టేట్లో మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి, సేమ్ స్టేట్లో నాకు డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వేరే బిజినెస్లు ఉన్నాయనుకో, నాకేంటి ఒకటే ప్లేస్లో డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఒకటే స్టేట్లో డిఫరెంట్ బిజినెస్ ఉన్నాయనుకో, ఐ హ్యావ్ ద ఆప్షన్, నువ్వు సెపరేట్గా రిజిస్ట్రేషన్ తీయించుకోవచ్చు, లేదు అంటే అక్కర్లేదు, దట్ ఈజ్ యువర్ ఆప్షన్. అదే సేమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో
వన్ సెకండ్ ఆగు. డిఫరెంట్ ప్లేస్, సేమ్ స్టేట్లో డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, సేమ్ స్టేట్ సేమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఓకే ఓకే ఓకే, అంటే దీన్ని ఎలా చూడాలి? డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? వన్ సెకండ్ ఆగు, లెట్ మీ గెట్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం లేదురా. సేమ్ స్టేటు డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే తెలంగాణలోనే ఉన్నాను నేను, ఓకేనా? ఐ మీన్ తెలంగాణలో ఉండి డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఒక చోట ఏంటి కందిపప్పు, కొద్దిలే కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడుదాం. ఒక చోట ఏంటి స్నాక్స్ బండి పెట్టుకున్నా, ఇంకో చోట ఏంటి రెస్టారెంట్ పెట్టుకున్నా, ఇంకో చోట బట్టల షాప్ పెట్టుకున్నా. డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ అండ్ మల్టిపుల్ బిజినెసెస్. అది ఇప్పుడు ఏమవుతుంది? అలా వద్దులే, అది మనకు తెలియదు, కానీ సింపుల్గా ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నాం? దిస్ ఈజ్ వన్ స్టేట్. ఈ స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ బిజినెసెస్లో నేను డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్లో మల్టిపుల్ బిజినెస్ పెట్టుకున్నా. ఇప్పుడు వీటికి ఒకటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటావా? లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కావాలో ఇట్ ఈజ్ ఆప్షనల్, ఇట్ ఈజ్ అప్ టు యూ. ఇక్కడ ఏంటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలోనే ఒక పెద్ద బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక బిజినెస్ పెట్టుకున్నా, లాస్ట్ ఫ్లోర్లో ఒక బిజినెస్ పెట్టుకున్నా, ఈ రెండు నాయే. ఈ రెండింటికి సెపరేట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇవ్వడు, ఒకటే రిజిస్ట్రేషన్. ఎప్పుడు సేమ్ స్టేట్ సేమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కెనాట్ అప్టైన్ సెపరేట్ రిజిస్ట్రేషన్. వాళ్ళు ఒకటే రిజిస్ట్రేషన్. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి, సేమ్ స్టేటు డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్లో నువ్వేం అడగచ్చు, సెపరేట్ రిజిస్ట్రేషన్ అడిగే రైట్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఆప్షనల్. తెలంగాణలోనే ఒకటే ప్లేస్ ఆఫ్ బిజినెస్లో సేమ్ స్టేటు సేమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో నువ్వు మల్టిపుల్స్ ఉన్నాయి సరే, యూ షుడ్ నాట్ సేమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో దే కెనాట్ ప్రొవైడ్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్, ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు నేనేంటి అలా వీళ్ళ మధ్య జరిగితే డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్పా. ఇప్పుడు నేనేంటే రిజిస్టర్డ్, నాకు వేరే స్టేట్లో అన్రిజిస్టర్డ్ కంపెనీ ఉంది, మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ కూడా డిస్టింక్ట్ పర్సనే. చూడు ఇక్కడ ఏం చెప్తుంది నోట్, అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అనదర్ స్టేట్ వెదర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్. ఓకే, దీనికన్నా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే రిలేటెడ్ పర్సన్ యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్తో గుర్తుంచుకో, అంత డెప్త్ అక్కర్లేదు ఇది, ఓకేనా? పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, టైం వేస్ట్ చేయకూడదు, వీ షుడ్ బి వెరీ ఫాస్ట్. సచ్ పర్సన్స్ ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ వన్ అనదర్స్ బిజినెస్. నా ఫ్రెండ్ మురళి, నేనేమో ఉత్తేజ్. వీడికి ఒక కంపెనీ ఉంది ఎక్స్, నాకు ఒక కంపెనీ ఉంది వై. నా కంపెనీలో మురళి గారిని ఆఫీసర్ కింద పెట్టుకున్నా, వాడి కంపెనీలో ఉత్తేజ్ అనేవాడిని ఆఫీసర్ కింద పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఎక్స్ వై అనేది రిలేటెడ్ పార్టీసా కాదా అంటే ఎక్స్ వై ఆర్ రిలేటెడ్. ఓకే, యూ గాట్ ఇట్. Mr. X is appointed as officer of Mr. Y's business and Mr. Y is appointed as officer of X business. అదే చెప్పేది, ఇంకేం లేదు సోది. నెక్స్ట్, సచ్ పర్సన్స్ ఆర్ లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ ఇన్ బిజినెస్. పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ ఆర్ రిలేటెడ్, పార్ట్నర్స్ ఇన్ సచ్ ఫర్మ్ ఆర్ నాట్ రిలేటెడ్. అంతే కదా, ఫర్ము పార్ట్నర్ ఇప్పుడు రిలేటివ్స్ అవడం, కానీ పార్ట్నర్స్ రిలేటివ్ అవుతారు. ఎందులో ఉంది, సచ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ ఎప్పుడు రిలేటివ్సే. ఎనీ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ఆర్ హోల్డ్స్ 25% ఆర్ మోర్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఓటింగ్ షేర్స్ ఆర్ బోత్. ఏమని చెప్పాడు, అవుట్స్టాండింగ్ ఓటింగ్ స్టాక్ కానీ షేర్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఏ అని వాడు ఏమి ఇన్వెస్ట్ చేశాడు ఎక్స్లో, ఏ అని వాడు ఎక్స్లో 25% ఇన్వెస్ట్ చేశాడు, మోర్ దెన్ 25% ఇన్ ఎక్స్. అలాగే వై అని వాడు ఏం చేశాడు, ఎక్స్ సారీ ఏ అని వాడు ఎక్స్లో, ఇప్పుడు చూడు ఇక్కడ మిస్టర్ ఏ ఇస్ దేర్, ఎక్స్లో 25% పెట్టాడు, వైలో 25% పెట్టాడు, మోర్ దాన్ 25%. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్స్ అండ్ వై రిలేటివా కాదా అంటే రిలేటెడ్, అదే చెప్తుందండి. వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ ద అదర్. మీనింగ్ ఆఫ్ కంట్రోల్ ఇన్వెస్ట్మెంట్, మెజారిటీ ఆఫ్ దెమ్ కామన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కంట్రోలింగ్ ఆపరేషన్స్. ఏముంది, ఈడేమో ఇందులో ఉన్న ఒక మోర్ దెన్ 50% ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కంట్రోలింగ్ ఆపరేషన్స్ కానీ కంట్రోల్ చేయగలిగితే వీళ్ళిద్దరు రిలేటివ్ అయిపోతారు, అంతే. వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ కంట్రోల్స్ ద అదర్. ఇంకోటి ఏం చెప్తున్నాడు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ బై ఏ థర్డ్ పర్సన్.
ఇప్పుడు ఏంటి థర్డ్ పర్సన్ ఏ అనేవాడు చేత కంట్రోల్ అవుతున్నాయి ఇది ఇండివిజువల్గా. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఎక్స్ లిమిటెడ్ ఈజ్ కంట్రోల్ బై ఏ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ ఈజ్ కంట్రోల్ బై ఏ లిమిటెడ్. నవ్ ఏ అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ రిలేటెడ్, అంతే. టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ఏ థర్డ్ పర్సన్. ఎక్స్ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ 28%. ఎక్స్ అని కూడా ఏం చేశాడట, 28% పెట్టాడంట ఇందులో ఏ లిమిటెడ్. అలాగే వై అని కూడా ఎంత పెట్టాడు, 30% పెట్టాడు ఏ లిమిటెడ్లో. ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, వీళ్ళిద్దరు రిలేటివ్స్ అవుతున్నారు. యాజ్ ఎక్స్ అండ్ యాజ్ బోత్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ టుగెదర్ కంట్రోల్ ఏ లిమిటెడ్, ఎక్స్ అండ్ వై ఆర్ రిలేటెడ్. ఓకే, దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. సేమ్ ఫ్యామిలీలో ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీలో ఒకే మెంబర్స్ కూడా రిలేటెడ్ అవుతారు. ఫ్యామిలీ మీన్స్ మా వైఫ్ మా పిల్లలు, వెదర్ వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వకపోయినా వాళ్ళు ఫ్యామిలీ. అండ్ ద పేరెంట్స్ అండ్ నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మా బ్రదర్స్ సిస్టర్స్ ఆఫ్ ద పర్సన్, నా వైఫ్ నా బ్రదరు నా సిస్టర్ కూడా రిలేటెడ్. ఎప్పుడు వాళ్ళు నా మీద డిపెండ్ అయితే, బ్రదర్స్ సిస్టర్స్ అయితే నా మీద డిపెండెంట్ అయితే రిలేటివ్ అవుతారు, లేదంటే లేదు. సోల్ ఏజెంట్ ఆర్ సోల్ డిస్ట్రిబ్యూటర్, నాకు ఒక్కడికే వీడు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, నా ఒక్కడికే ఆడ ఏజెంట్ అనుకో, వాడు కూడా రిలేటెడ్ అవుతాడు. వాడు నా ఒక్కడికే కాకుండా మల్టిపుల్ పీపుల్కి వాడు ఏజెన్సీ రన్ చేస్తున్నాడు అనుకో, వాడు ఏమవుతాడు, నాట్ ఏ రిలేటెడ్. ఓకే, విత్ దిస్ వీ గాట్ ఏ రిలేటెడ్ అనే డెఫినేషన్కి మనకు అర్థం తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నా, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ పర్సన్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్స్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి, సెక్షన్ 7(1)(c) గురించి మాట్లాడుతున్నాను. వితౌట్ కన్సిడరేషన్ ఐ విల్ ట్రీట్ యాజ్ సప్లై. వాట్ ఆర్ దోస్, డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్, ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పర్సన్స్ అయినా డిస్టింక్ట్ పర్సన్స్ అయినా ఐ విల్ ట్రీట్ దమ్ యాజ్ రిలేటెడ్. దాని తర్వాత అయితే ఐ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ పర్సన్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవుట్ సైడ్ ఇండియా. నాకు అమెరికాలో నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ కాదు మా కొడుకున్నాడు, వాడికి ఏంటి, వాడు సాఫ్ట్వేర్లో పెద్ద తోపు అనమాట, వాడి దగ్గర నేను సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నా అంటే ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా, నా రిలేటెడ్ పర్సన్ అయినా ఆడ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా అయినా సరే, ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఎ సప్లై. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ వెన్ ఏజెంట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే ఏంటి, దీనికి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా విను. అంటే నేను చెప్పే లాజిక్ నువ్వు అర్థం చేసుకునేదానికి చాలా అస్సలు సింక్ అవ్వదు, బట్ స్టిల్ వాట్ ఐ టోల్డ్ ఈజ్ కరెక్ట్, ఐ విల్ ప్రూవ్ యూ. ఎవడో ప్రిన్సిపల్ పి, ఈడెవడో ఏజెంట్ ఏ, ఈడెవడో కస్టమర్ వేరే రంగులు వేద్దాం పక్కన. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, వీడికి గూడ్స్ అమ్ముతున్నప్పుడు వీడేమి బిల్ ఇస్తున్నాడు, వీడికి ఏమైనా ఇస్తున్నాడు బిల్లు, టింగ్ టింగ్ టింగ్, మై నేమ్ ఈజ్ దిస్ ఈజ్ ఉత్తేజ్. అమ్మినవాడు పేరు ఎవడు పేరు ఇచ్చాడు, ఉత్తేజ్ అని పేరు రాశాడు, గూడ్స్ అమౌంట్ అదంతా బాగా. ఇప్పుడు వీడు ఏమవుతున్నాడు, వీడు ఓన్ పేరు ఇచ్చుకున్నాడు, ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ అనే పేరు ఇచ్చుకున్నాడు, ప్రిన్సిపల్ పేరు రాయలేదు బిల్ మీద. ప్రిన్సిపల్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపలా కాదా అన్నది క్వశ్చన్. వీడు ఏ అని పేరు ఇచ్చుకున్నాడు కాబట్టి, ఏజెంట్ పేరు ఇచ్చుకున్నాడు కాబట్టి వీడు నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అని మనం అనుకుంటాం లాజికల్గా. దట్ ఈజ్ రాంగ్. యూ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. ఎలా ఆలోచించాలి, ఆ ఇన్వాయిస్ మీద ఏజెంట్ పేరు రాసుకున్నాడు కాబట్టి వాడు ఏమవుతుంది, యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ ఈజ్ ద రైట్ వే. గోట్ ఇట్. అక్కడ ఒకవేళ ప్రిన్సిపల్ పేరు ఇచ్చాడు అనుకో, దెన్ ఏజెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ నాట్ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లేదు. ఒకటో ఆలోచించు. అంటే దీనికి లాజిక్ నేను చెప్పట్లేదు, కానీ ఇలా కూడా మనం గుర్తుంచుకోవచ్చు. అలాగా ఇప్పుడు ఏజెంట్ అనేవాడికి అధికారం ఇవ్వాలి, ఏంటి, వాడు అమ్మడానికి రైట్ని ఇవ్వాలి. ఆ రైట్ని ఇచ్చినప్పుడే కదా వాడు నా ఏజెంట్ అని, నేను పలానా వాడు ఏజెంట్ అని చెప్పుకోగలడు.
ఆడికి ఆ రైటే లేదనుకో, ఆడి పేరు మీద అమ్ముకునేది వాడి ఏజెంట్ అవ్వడు కదా అన్నది నీకు సింక్ అవ్వలేదు ఇప్పటికీ నాకు తెలుసు. బట్ సమ్వేర్ యూ కెన్ బట్టి పడడానికి అదొక రీజన్. గోట్ ఇట్. అంటే ఏజెంట్ అనే ఓడికి అధికారం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అధికారం? కంప్లీట్గా ఇవ్వాలి. అది కూడా బిల్లు మీద వాడి పేరు ఆడు పెట్టుకుని ఆడికి ఆ స్వతంత్రం ఇచ్చినప్పుడే ఆడు పలానా వాడు ఏజెంటు అని చెప్పాడు. నమ్మకం, నీకు ఆడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ ఏజెంట్ కింద పెట్టుకున్నాను, ఏదో ఒకటి గుర్తుంచుకో. ఓకే, వాట్ ఐ టోల్డ్ ఈజ్ కరెక్ట్. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లెట్స్ కమ్ టు సర్క్యులర్. దేర్ ఈజ్ వన్ సర్క్యులర్, పేజ్ నెంబర్ 25. సో సర్క్యులర్స్లో ఏం చెప్తున్నాను అనుకున్న వాటికి క్లారిఫికేషన్స్ ఇస్తాడనమాట. అందులో ఇదొక పాయింట్ చూడు. వెన్ an agent is termed as acting on behalf of principal. ఎప్పుడు యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే రిప్రజెంట్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. రైజ్డ్ ఇన్వాయిస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఫోకస్. రైజ్డ్ ఇన్వాయిస్ ఇన్ దేర్ నేమ్ ఆర్ యాక్సెప్ట్ ఇన్వాయిస్ ఇన్ దేర్ నేమ్, దట్ ఈజ్ ఏజెంట్స్ నేమ్. ఏజెంట్ పేరు మీద వాడు ఇన్వాయిస్ ఇవ్వాలి. ఏజెంట్ ఎవడో అక్కడ ఏ అని వాడి పేరు మీద ఇన్వాయిస్ ఇవ్వాలి, ఏ అని వాడి పేరు మీద సరుకులు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు ఇదనమాట. సో వీ కవర్డ్ వన్ సర్క్యులర్ యాజ్ వెల్. సో కమింగ్ బ్యాక్, వాట్ ఆర్ వీ డీలింగ్ విత్? మనం ఒకటి అంటే ఇక్కడతో ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చూసాం? 7(1). లెట్స్ రివైజ్ విత్ మీ. అసలు ఏం చదువుతున్నాం? సెక్షన్ 7 చదువుతున్నాం. సెక్షన్ 7(1) అందులో సెక్షన్ 7లో సెక్షన్ 7(1) చెప్తున్నాం. అది కూడా ఇక్కడ చూడు. మళ్ళీ ఇక్కడ నీకు ఇంకోటి చెప్తా. ఇక్కడ నేను కొత్తది టర్మ్ ఇంట్రొడ్యూస్ చేస్తా. సెక్షన్ 7 చదువుతున్నాను, ఓకేనా? వెయిట్. సెక్షన్ 7లో ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా ఏం చూసావు? 1 ఎలా చెప్పి ఇది ఎలా డివైడ్ అయింది? 1 సెక్షన్ 7(1), 1A, 2, 3. ఓకే, ఈ 1ని మళ్ళీ ఫర్దర్గా బైఫర్కేట్ చేశారు. ఎలాగా ఈ 1ని? ఐ విల్ టేక్ దిస్ సమ్వేర్. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఈ 1ని సారీ ఓకే ఓకే, ఈ 1ని మళ్ళీ ఫర్దర్గా బైఫర్కేట్ చేస్తే ఏం రాశాడు? 7(1)A, 7(1)AA, 7(1)B, 7(1)C అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ 7లో ఇలా వచ్చాం మనం. ఉండు, సింగ్ జింగ్ 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 అలా. ఓకే, ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు కొత్తది తీసుకొస్తున్నా. షెడ్యూల్స్, దేర్ ఆర్ షెడ్యూల్స్. ఇక్కడ ఏముంది? ఇప్పుడు మళ్ళీ చూడు, ఈ లెవెల్లో ఆలోచించు నువ్వు. 7 సెక్షన్ 7 లెవెల్లో 1, 1A, 2, రైట్? ఇక్కడ ఏమున్నాయంటే షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? దెర్ ఆర్ 3 షెడ్యూల్స్. షెడ్యూల్ 1, 3 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎలా బైఫర్కేట్ అయ్యాయంటే ఇది ఇక్కడ షెడ్యూల్ 1 పెడతా. సారీ, షెడ్యూల్ 1. ఇక్కడ షెడ్యూల్ 2 పెడతా. ఇక్కడ షెడ్యూల్ 3 పెడతా. నీ పెట్టింది కాదు రోయ్, నీకు గుర్తుంచుకోవడానికి సైకిల్ ఇస్తున్నా. అంటే ఏంటి? కన్సిడరేషన్, దెర్ ఈజ్ నో యాక్టివిటీస్ ఇన్, అంటే ఏంటి? యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్. ఇదేముంది? యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్. ఎక్కడ కొత్త టర్మ్ షెడ్యూల్ 1 అనేది ఒకటి తగిలింది నీకు. అసలు షెడ్యూల్ 1 అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలుసు, నీ క్వశ్చన్. ఓకే ఓకే, ఇక్కడ ఏంటి? క్లాసిఫికేషన్ 7(1)Aలో ఏం చెప్తున్నాను? క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెడ్ విత్ షెడ్యూల్ 2. ఓ మై గాడ్, ఇక్కడ కూడా షెడ్యూల్ 2 ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పాను? షెడ్యూల్ 2. నెక్స్ట్, ఎక్స్క్లూడ్స్ రెడ్ విత్ షెడ్యూల్ 3. అంటే కన్సిడరేషన్ లేని చోట నువ్వు షెడ్యూల్ 1 వాడితో పాటు చదువు. 7(1)A అంటే ఏంటి?
గూడ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్, సప్లైని సర్వీసెస్ని క్లాసిఫై చేసే చోట షెడ్యూల్ 2 చదువు. అండ్ ఎక్స్క్లూడ్స్ ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతున్న చోట షెడ్యూల్ 3తో పాటు చదవాలి. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే షెడ్యూల్ 1ని సెపరేట్గా ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? వాట్ ఈ షెడ్యూల్ 1, వాట్ ఆర్ కవర్డ్ ఇన్ షెడ్యూల్ 1, 2, 3 అని చేశారా లేదా అంటే చెయ్యలేదు. వాటిని వాటితో పాటు మిక్స్ చేసి చదవాలి. అది ఎలా చదవాలి 1 సెకండ్, ఐఎమ్ ఫైండింగ్. హలో, నేను చెప్పడం రాంగ్ చెప్పడం అంటే ఏం రాంగ్ కాదు. చదివే విధానం అనేది షెడ్యూల్స్ అనేది సెపరేట్గా ఏమి ఉండవు. వాటిని ఇప్పుడు 7(1)Cని చదవాలంటే ఏం చదవాలి? 7(1)C రెడ్ విత్ షెడ్యూల్ 1 అని చదవాలి. అదే 7(1)A ఇప్పుడు చూడు చెప్తా మై బాత్ కరేగా. ఏం చెప్తున్నాడు? 7(1) వెన్ యూ ఆర్ రీడింగ్ విత్ 7(1)C యూ షుడ్ సే 7(1)C రెడ్ విత్ షెడ్యూల్ 1, 7(1)A రెడ్ విత్ షెడ్యూల్ 2, 7(1)2 రెడ్ విత్ షెడ్యూల్ 3 అని ఆ రెండు కాంబినేషన్లో చదవాలన్నమాట. ఇక్కడ అదే చెప్పాడు, యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్. అంటే 7(1)Cలో ఏం రెఫర్ చేస్తున్నారు? షెడ్యూల్ 1 ప్రకారంగా ఏమైతే చెప్పాడో యాక్టివిటీ షెడ్యూల్ 1లో అవన్నీ ఈవెన్ దో షెడ్యూల్ 1లో చెప్పిన యాక్టివిటీస్ ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్ వీ విల్ కన్సిడర్డ్ యాజ్ సప్లై అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఇప్పుడు ఏంటి? అంతా వీ ఆర్ గుడ్ విత్ దిస్ ఎంటైర్ లైన్ ఈజ్ క్లియర్. మనం ఏ లైన్కి వెళ్ళాలి ఇప్పుడు? నెక్స్ట్ దిస్ ఈజ్ లైన్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ విల్ గో విత్ 7(1)A రెడ్ విత్ షెడ్యూల్ 2 అని చదవాలి. అక్కడ ఏం చెప్తుంది? 7(1)A క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెడ్ విత్ షెడ్యూల్ 2. అసలు ఏ ట్రాన్సాక్షన్ సర్వీస్ కింద అంటాను, ఏ ట్రాన్సాక్షన్ని గూడ్స్ కింద సప్లైని డిఫైన్ చేస్తానని చెప్పేదే ఇది. లెట్స్ గో విత్ 7(1)A. సీక్వెన్స్ కనబడుతుంది కదా నీకు చెప్పేది నేను? ఆ సీక్వెన్స్ కాకుండా నా సీక్వెన్స్ ఫాలో అయిపో. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు. క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై ఇంటూ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సెక్షన్ 7(1)A రెడ్ విత్ షెడ్యూల్ 2 అంటే ఏం చెప్తున్నాడు? యాక్టివిటీ. ఇప్పుడు ఒక్కొక్క యాక్టివిటీని ఆ యాక్టివిటీలో దేన్ని మనం సర్వీస్ అనుకోవాలి, దేన్ని గూడ్స్ అనుకోవాలని చెప్తాడు. ఓకే, మూవబుల్ ప్రాపర్టీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్, ప్రజెంట్, ఫ్యూచర్. ఏంది ఒకసారి? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ క్లాసిఫికేషన్. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం, క్లారిటీగా వద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ సప్లై ఇంటూ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సెక్షన్ 7(1)A రెడ్ విత్ షెడ్యూల్ 2. ఓకే, సెక్షన్ 7(1)A చదువుతున్నాం. అక్కడ ఏం చెప్తుంది 7(1)A? అసలు ఒక సప్లైలో దేన్ని గూడ్ కింద క్లాసిఫై చేస్తాను, సర్వీస్ కింద అయితే అని చెప్పాడు. రెడ్ విత్ షెడ్యూల్ 2 అని చదవాలి. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మూవబుల్ ప్రాపర్టీ అట. అంటే నా దగ్గర బండి ఉందిరా, బండి నేను ఎలా కొనుక్కున్నాను? బండి కొనుక్కున్నాను కదా, కొనుక్కున్నాను. ఓకే, కొనేసుకుంటే నీ చేతికి ఇచ్చేసాడు కదా, అదేం ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అయిపోయింది కదా. ప్రజెంట్గా అంటే ఇప్పుడే వెళ్ళి నీ చేతికి వెంటనే ఇచ్చేసాడు అనుకో, డబ్బులు 100% కట్టేస్తే ప్రజెంట్ సేల్, లేదు నువ్వు ఈఎంఐ లోన్లు పెట్టుకుంటే ఫ్యూచర్ సేల్. ఏదన్నా సరే టైటిల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్. అదే నా వెహికల్ని వాడుకోవడానికి ర్యాపిడో రెంటల్స్ కింద రన్ చేసుకున్నాను అనుకో, అక్కడ ఏమవుతుంది? సర్వీస్, సప్లై ఆఫ్ సర్వీస్. ఒక మూవబుల్ ప్రాపర్టీని కార్లు ఉన్నారా, జూమ్ కార్స్, అది ఏం చేస్తాడు? సర్వీస్ ఇస్తాడు. సో కార్లు ప్రొవైడ్ చేస్తాడు, మళ్ళీ తీసేసుకుంటాడు. అది ఏంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ అనమాట, సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ ఏంటి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్ని అమ్మేస్తున్నాను అనుకో, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అనొచ్చా? అనకూడదు. అదే కన్స్ట్రక్షన్, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకో. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్. మా ఇంట్లో లిఫ్ట్ ఉంది, లిఫ్ట్కి కన్స్ట్రక్షన్ అంటే ఒకళ్ళు చేశారు, లిఫ్ట్తో పాటు వాళ్ళు చాలా వర్క్ మొత్తం సెటప్ చేయాలి కదా అక్కడ. అందులో లిఫ్ట్ అనేది తెచ్చి వెంటనే పెట్టేస్తారు, గొయ్యి తవ్వాలి, పెద్ద పెద్ద పోల్స్ వేయాలి, దానికి సెటప్ అంతా చేయాలి. కాబట్టి అందులో మెజారిటీ పార్ట్ ఆ సెటప్ సెట్ చేయడానికి పడుతుంది. కాబట్టి ఇది సర్వీస్ అని చెప్పి మనోడు డిక్లేర్ చేస్తాడు అనమాట. అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే అందుకని. ఓకే, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్, పేటెంట్ ఆఫ్ ఏ టెక్నాలజీ సోల్డ్ టు ఏ కంపెనీ.
పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసేసావు ఒక పేటెంట్ని. ఓకే. టెంపరీ ట్రాన్స్ఫర్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ కంపోజింగ్ మ్యూజిక్ ఫర్ ఏ మూవీ. అంటే మూవీ డైరెక్టర్ ఒక మూవీకి ఇప్పుడు కీరవాణి గారు ఉన్నారు, బాహుబలికి చేశారు, దాన్ని ఏమంటారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్, సప్లై ఆఫ్ సర్వీస్ అనాలి. అదే ఒక పర్మనెంట్ ట్రాన్స్ఫర్, పేటెంట్ని కంప్లీట్గా, పేటెంట్ ఆఫ్ ఏ టెక్నాలజీ, ఈ పెద్ద ఉపయోగపడాలి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కంప్లీట్గా పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోతే దాన్ని ఏమంటాం? పేటెంట్ రైట్స్. క్యారింగ్ అవుట్ ప్రాసెస్ ఆన్ గూడ్స్ బిలాంగ్ టు అదర్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోం. ఇందులో నేనేమంటే మిషన్ కుట్టుకుంటానండి. మా మురళీయుడు కంపెనీ పెట్టుకున్నాడు. ఓకే. ఆడ పెద్ద మ్యానుఫ్యాక్చర్ యూనిట్ సెటప్ చేసుకున్నాడు. ఆడేమన్నాడు? ఉత్తేజు, నీకు నేను రా మెటీరియల్ ఇస్తాను, కుట్టి పెట్టు అన్నాడు. కుట్టేసి నాకు బట్టలు ఇచ్చా అన్నాడు. నేను ఎవడిని? మిషన్ కుట్టేవాడిని. నేనేం చేస్తున్నాను? మిషన్ కుడతా ఉంటాను. సో చెప్పు. సో సబ్స్టాన్షియల్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెస్ ఈ సప్లైడ్ బై ద సప్లయర్. సప్లయర్ అంటే ఎవడో? మురళీగడి కాదు, ఉత్తేజ్ గడు సప్లయర్. ఎందుకు ఉత్తేజ్ గడి సప్లయర్? నేను మిషన్ కుడుతున్నానండి. ఆడేమన్నాడు? నాకు 10 బట్టలు ఇక్కడ ఒక పెద్ద షాప్ పెట్టాను, ఆడ బట్టలు కావాలన్నాడు. ఒరే, నా దగ్గర సరుకు ఉంది, నేను కుట్టేసి నీకు ఇచ్చేస్తాను రా బాబు అన్నాను నేను. అంటే ఆడు ఏమంటున్నాడు అప్పుడు? ఓకే రా అన్నాడు. అంటే సప్లయర్, నేను సప్లై చేసేస్తున్నాను, నేను కుట్టేసి నా దగ్గర ఉన్న మెటీరియల్ నేనే కుట్టేసి ఆడికి ఇచ్చేస్తే నేను దాన్ని ఏమంటారు? సప్లై ఆఫ్ గూడ్ అంటారు. అది ఇంకోటి ఏంటి? సబ్స్టాన్షియల్. ఇప్పుడు ఇంకో కేసులో మురళీగాడు, ఒరే నీ ఇచ్చిన సరుకు అసలు వరస్ట్గా ఉందరా, నాకు వద్దు నీ సరుకు, నేనే ఇస్తాను, అది మంచిగా కుట్టిపెట్టి చాలు అన్నాడు. ఇప్పుడు కూడా నేనే సప్లయరు. ఏం సప్లయర్? కుట్టడం నేనే సప్లయరు. బట్ రిసిపియంట్ ఈజ్ మురళి, హీఈస్ గివింగ్ హీస్ గూడ్స్. సో అక్కడ ఏమవుతుంది? నేను సర్వీసెస్ మాత్రమే సప్లై చేస్తున్నాను, గూడ్స్ సప్లై చేయట్లేదు నేను అక్కడ. సబ్స్టాన్షియల్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెస్ ఈజ్ సప్లైడ్ బై ద రిసిపియంట్. మా మురళిగాడు ఇచ్చాడు కాబట్టి సరుకు, ఇప్పుడు నేనేమవుతాను? నేను ఇప్పుడు కుడతాను కానీ గూడ్ ఇవ్వట్లేదు అడిగి. సో ఇట్ ఈజ్ ఏ సర్వీస్. ఓకే, గుడ్. సప్లై ఆఫ్ గూడ్స్ అలాంగ్ విత్ సర్వీసెస్. ఇప్పుడు ఇవి నోటిఫైడ్ సప్లైస్ అంట. ఇంక దీంట్లో గొడవలు వద్దు, డైరెక్ట్గా సర్వీస్ అని డిక్లేర్ చేసే. అంటే ఏంటి? సప్లై ఆఫ్ గూడ్స్ అలాంగ్ విత్ సర్వీసెస్. గూడ్స్ ఇస్తాను, ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ గివింగ్ సర్వీసెస్ ఆల్సో. అలా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే కొన్నిటిని కూడా నువ్వు ఎప్పుడు కూడా డిబేట్ పెట్టకూడదు దాంట్లో మీద. ఏం చేసేలే? సర్వీస్ కింద డిక్లేర్ చేసే. వర్క్స్ కాంట్రాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్, సప్లై ఆఫ్ ఫుడ్, వీటిని క్లాసిఫై చేశారు. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే అసలు ఏంటి? ఏం లేదు. నేను ఒక పెద్ద బిల్డర్ని, నేనేం చేస్తాను? ల్యాండ్ తీసుకుంటాను, అక్కడ మొత్తం అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు సెటప్ చేసేసి వచ్చేస్తాను బయటికి. దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. ఇది వర్క్స్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీదే నీకు వస్తుంది అది. ఓకే. ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద నేను ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అమ్మేస్తే దాన్ని ఏమంటారంటే సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం వర్క్స్ కాంట్రాక్ట్లో. సప్లై ఆఫ్ ఇక్కడ గూడ్ ఎలా ఇన్వాల్వ్ అయింది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్ముతామంటే ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇవన్నీ కావాలా? అవన్నీ తెచ్చుకోవాలి నేను. అవన్నీ ఏంటి? గూడ్సే కదా. గూడ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక పనులను పెట్టుకుని మొత్తం కన్స్ట్రక్ట్ చేయించుకోవాలి. ఇక్కడ గూడు ఉంది, సర్వీస్ ఉంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? వర్క్స్ కాంట్రాక్ట్. చూడు ఇక్కడ దాని మీద డెఫినేషన్ ఉంది. వర్క్స్ కాంట్రాక్ట్, ద మీనింగ్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ in goods as well as supply of services in relation to immovable property against a single consideration. A contract involving transfer of property in goods as well as supply of services in relation to immovable property against a single consideration. ఇక్కడ ఏమని చెప్పాడు? ఎప్పుడు కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇక్కడ ఏముంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది జరుగుతుంది. ఇన్ గూడ్స్, అది గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అగెన్స్ట్ ఏ సింగిల్ కన్సిడరేషన్. ఇదంతా ఎందుకు మనకి? ముందు ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్లో ఒకప్పుడు బోత్ గూడ్ అండ్ సర్వీస్ కింద కన్సిడర్ చేశారు. ఇప్పుడు జిఎస్టీలో ఏం చేశాడు? కంప్లీట్లీ యాజ్ అ సర్వీస్ కింద ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. మనకి ఎందుకు? అది సర్వీస్. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ని నీకు డైరెక్ట్గా ఇచ్చేలేడు కదా, ఒక పెన్ డ్రైవ్లోనో హార్డ్ డ్రైవ్లోనో ఎందులో దాంట్లో పెట్టవ్వాలి.
అప్పుడు ఏమైంది, గూడ్ ఇన్వాల్వ్ ఉంది, సర్వీస్ ఉంది, కానీ బట్ మోర్ ఆఫ్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కష్టపడి సంపాదించుంటాడు ఆ సాఫ్ట్వేర్, అంటే వాడు బుర్ర అదంతా పెట్టాడు కాబట్టి సర్వీస్. ఇంకోటి ఇది సప్లై ఫుడ్. ఓ రెస్టారెంట్కి వెళ్ళో ఫుడ్ వండి తెచ్చిపెట్టాడు, అది గూడు కదా అని అనుకుంటాం. అలా అనుకోకూడదు. ఆ ఫుడ్ వండడానికి అది చాలా ఒక కుక్ అనేవాడు చాలా కష్టపడి ఫ్లేవర్స్ యాడ్ చేసి తెప్పించాడు కాబట్టి ఆడ ఎఫర్ట్ ఉంది కాబట్టి అక్కడ సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆడు అంత ఉండి సర్వీస్ చేసి ఒక ఫుడ్ తయారు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక సర్వర్ మనం సర్వ్ చేయాలి, అందుకని అది సర్వీస్. ఓకే, నో ఫైటింగ్స్. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. ఇది ఇంపార్టెంట్, దీని గురించి మేము పెద్ద డిస్కషన్ ఉంది. విల్ ఫైట్. దీని గురించి ఏం చెప్తుంది సెక్షన్ 8 అనేది, ఈ రెండింటిని డీల్ చేస్తుంది. ఇంకేముంది, ఎనీ అదర్ యాక్టివిటీ, డూయింగ్ ఎన్ యాక్ట్ ఆర్ నాట్ డూయింగ్ ఎన్ యాక్ట్, టాలరేటింగ్ ఎన్ యాక్ట్. ఇది చిన్నది కదా, ఇది లేపేద్దాం. దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది, డూయింగ్ ఎన్ యాక్ట్ ఆర్ నాట్ డూయింగ్ ఎన్ యాక్ట్. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాస్టర్ మైండ్ చూడు నాకు తెచ్చి డబ్బులు ఇచ్చాడు, ఓరే బాబు నువ్వు క్లాసులు చెప్పరా బాబు అన్నాడు. ఎందుకు చెప్పొద్దని, ఏదో బ్రహ్మాండంగా చెప్తాను కాదు, నేను చెప్పే అంత వరస్ట్తనానికి ఇంకోటి ఎవడో సీఏలోకి రాడరా బాబు, నువ్వు చెప్తే బయట జనాలంటే భయపడుతున్నారు కుర్రోళ్ళు, నువ్వు కానీ చెప్పకరా బాబు అని చెప్పి నాట్ డూయింగ్ అని అంటే అసలు నువ్వు టీచ్ చేయొద్దని అన్నాను. నేనేమో వద్దు నేను చెప్పేస్తాను అంటున్నాడు. ఓరే బాబు వద్దు, నేను డబ్బులు ఇస్తాను ఎంతో కొంత, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. దాన్ని ఏమంటాం, నాట్ డూయింగ్ ఎన్ యాక్ట్ ఆర్ డూయింగ్ ఎన్ యాక్ట్, టాలరేటింగ్ ఎన్ యాక్ట్, ఇవన్నీ కూడా సర్వీస్ కింద ట్రీట్ చేయాలి. దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, చేద్దాం. సెటప్ చూడు, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒక XYZ కన్సల్టెన్సీ అనేది ఏం చేస్తుందట, ఒక బెంగళూరులో ఉందంట. వాడేంటి టెక్నికల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరికి, BA లిమిటెడ్ అనేవాడికి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు BA లిమిటెడ్ ఏం చేశాడు, కన్సిడరేషన్ ఒక 37 lakhs పే చేశాడు XYZ లిమిటెడ్కి, వాడికి ప్రొవైడ్ చేస్తున్న టెక్నికల్ సర్వీసెస్కి. అయితే ఎప్పుడు పే చేశాడు, 10th January. అగ్రీయింగ్ నాట్ టు ప్రొవైడ్ ఒక 37 lakhs ఇచ్చాడికి. ఓరే బాబు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నావు సర్వీస్లో, ఇలా నువ్వు నాకు చేస్తున్నావు కాబట్టి నాకు చేస్తున్న సర్వీసెస్ ఇంకెవరికి చేయకు. నువ్వు ఎన్ని ఇయర్స్, ఒక 8 years, నెక్స్ట్ 8 years వరకు నువ్వు ఎవరికి ప్రొవైడ్ చేయకు. నీకు నాకు మధ్య చేసిన బిజినెస్కి, నువ్వు చేసిన ప్రొవైడ్ సర్వీసెస్కి నీకు నేను ఇవ్వాల్సిన 5 lakhs, కానీ నేను 37 lakhs ఇస్తాను. అంత లేదనుకుని నేను మసాలా యాడ్ చేస్తాను. ఎందుకు ఇస్తున్నావురా నాకు అంటే ఆడేమంటున్నాడు, ఒరే బాబు నువ్వు చాలా గొప్పగా ప్రొవైడ్ చేస్తున్నావు, ఇలాగ నా కాంప్యూటర్కి తీసుకుంటే ఆడు నాకన్నా ఇంకా పెద్దోడు అయిపోతాడు, వద్దు నువ్వు ఎవరికి ప్రొవైడ్ చేయకు అన్నాడు. ఓకే, XYZ కన్సల్టెన్సీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, XYZ కన్సల్టెన్సీ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ 37 lakhs ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 37 lakhs అనేది ఎందుకు ఇచ్చాడట, నువ్వు ఇంకోటి ఎవరికి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకు అని చెప్పి ఒక పని చెయ్యొద్దు అని ఇచ్చాడట. అదే కదా చెప్పాను ఇప్పుడు, చదివేంటి, డూయింగ్ ఎన్ యాక్ట్, నాట్ డూయింగ్ ఎన్ యాక్ట్ ఆర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్ అనేది సప్లై ఆఫ్ సర్వీస్ కింద నువ్వు సప్లైని డిసైడ్ చేసిన తర్వాత నువ్వు దాని మీద ఏం కట్టాలి, GST కట్టాలి. సో ఇది ఏమంటున్నాడు, యూఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ వెదర్ ద వ్యూ ఆఫ్ ద ఇప్పుడు ఏమంటున్నాడు, XYZ లిమిటెడ్ XYZ కన్సల్టెన్సీస్ ఆఫ్ ద వ్యూ దట్ ఇట్ ఈస్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్. అసలు నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఎందుకు కడతాను XYZ వాడు, ఎందుకంటే నేను అసలు సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు, నేనేం గూడు అమ్మలేదు, నేను ఎందుకు కట్టాలి ట్యాక్స్ అంటే, ఈవెన్ దో యూ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ సర్వీస్ వీ విల్ కన్సిడర్ యాజ్ సర్వీస్ అండ్ యూ హ్యావ్ టు పే GST అని చెప్పి మనం పట్టుకుంటాం అనమాట. అంతే లాజిక్. It may be noted that BA Limited is not ready to pay any further amount to XYZ consultancy in addition to the amount already agreed. మాకు ఎందుకు అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ గివెన్ కేస్ XYZ consultancy ఇది ఫస్ట్ అలా కాదు, షెడ్యూల్ 2 రెడ్ విత్ సెక్షన్ 171A. ఓకే, ఒక సర్క్యులర్ ప్రకారం ఏం చెప్పాడు, ప్రొవైడింగ్ ఆఫ్ ద సర్వీస్ అగ్రీయింగ్ టు అబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అన్ యాక్ట్ టు BA Limited against a consideration of 37 lakhs. Thus the same is liable to tax under GST. Thus the view of the XYZ consultancy is incorrect. ఓ బాబు XYZ లిమిటెడ్ నువ్వు అనుకున్నదంత తప్పురా, అది నేను ఎప్పుడో కవర్ చేస్తాను రా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసేసి, సో కటే ట్యాక్స్ అంతే. నెక్స్ట్ మై వాయిస్ ఈజ్ గోయింగ్ డౌన్, వీ హ్యావ్ టు కీప్ ఇట్. ఇంకా లాస్ట్లో ఉన్నాం, ఈ వీడియో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటి, కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. ఫస్ట్ అసలు కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై అనే దాంట్లో కామన్గా ఏంటంటే 2 or more సప్లైస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అందులో మన బాధ అంతా ఏంటంటే అందులో
సర్వీస్ ఏమో లైక్ సారీ, నేను చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాక అప్పుడు మిక్స్డ్ సప్లై కాంపోజిట్ సప్లైకి వెళ్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు కాంపోజిట్ సప్లైలో ఇప్పుడు గొడవ అంతా ప్రిన్సిపల్ సప్లై అంటాడు. మిక్స్డ్ సప్లై హయ్యెస్ట్ ఏ ప్రోడక్ట్ మీద వస్తుందో దానికి జిఎస్టీ, దాన్నే నేను సప్లై అంటాడు. ఓకే, చూడు కాంపోజిట్ సప్లైలో ఇఫ్ ప్రిన్సిపల్ సప్లై ఈజ్ అ సప్లై ఆఫ్ గూడ్స్, ప్రిన్సిపల్ సప్లై దానికి మనం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ప్రిన్సిపల్ సప్లై కనుక గూడ్ అయితే దెన్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఈజ్ అ సప్లై ఆఫ్ గూడ్. ఫర్ ఎగ్జాంపుల్, దీని బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏసీ ప్లస్ ఇన్స్టాలేషన్. ఏసీ ఇంపార్టెంట్, ఇన్స్టాలేషన్ ఇంపార్టెంటా? ఏసీ లేకుండా ఇన్స్టాలేషన్ ఏం చేసుకుంటారా? ఏసీ ఇంపార్టెంట్. సో సప్లై ఆఫ్ గూడ్. ఇఫ్ ప్రిన్సిపల్ సప్లై ఈజ్ సప్లై ఆఫ్ సర్వీస్ దెన్ ఎంటైర్ సప్లై ఈజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ సప్లై కనుక సప్లై ఆఫ్ సర్వీస్ అయితే కంప్లీట్ సర్వీస్ని నువ్వేమనుకోవాలి, సర్వీస్ కింద ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్, స్టడీ మెటీరియల్స్ ఇంపార్టెంట్, కోచింగ్ ఇంపార్టెంటా? చెప్పడం ఉంటేనే చదవడం తెలుస్తుంది. సో కోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కోచింగ్ ఈజ్ సర్వీస్. సో ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. అదే మిక్స్డ్ సప్లై ఏంటి, ఇఫ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ సప్లై ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ దెన్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్. టీవీ అండ్ ఆప్షనల్ వారంటీ. ఆప్షనల్ వారంటీ ఇంపార్టెంటా, వారంటీ ఇంపార్టెంటా? టీవీ ఇంపార్టెంట్ అయితే టీవీ మీద ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా, వారంటీ మీద ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా? టీవీ మీద. సో హైయెస్ట్ రేట్ ఆఫ్ సప్లై ఈజ్ యాజ్ ఏ గుడ్, సో వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ సప్లై ఆఫ్ గుడ్. ఇప్పుడు వీడియో లెక్చర్స్, పెన్ డ్రైవ్లో చూసుకుంటే వీడియో లెక్చర్స్ క్లాసులకి ఎక్కువ వాల్యూ, పెన్ డ్రైవ్కి ఎక్కువ వాల్యూ, క్లాసులకి ఎక్కువ వాల్యూ. అంటే ఏంటి, క్లాసులు అనేది సర్వీస్. హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ దేని మీద పడుతుంది, క్లాసెస్ మీద. పెన్ డ్రైవ్ మీద ఏం పడదు. సో ఇక్కడ ఏంటి, సప్లై ఆఫ్ సర్వీస్ ఈజ్ ద సర్వీస్. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు టేక్ యూ టు మీనింగ్ ఆఫ్ జాబ్ వర్క్. ఓరే, జాబ్ వర్క్ కూడా ఉంది. ఇప్పుడు వర్క్స్ కాంట్రాక్ట్ నేర్చుకున్నప్పుడు జాబ్ వర్క్ కూడా నేర్చుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ చెప్పేసాను ఇక్కడ. ఏది, మురళీగాడు నాది బట్టల కొట్లు మిషన్ కదా, ఇక్కడే జాబ్ వర్క్ వస్తుంది. దీన్నే జాబ్ వర్క్ అంటాడు. లెట్స్ డిస్కస్ జాబ్ వర్క్. మురళీగాడు నేను ఎవడన్నా బట్టలు కుట్టుకున్నాను అని, మురళీగాడు పెద్ద మ్యానుఫ్యాక్చర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి, వాడు గూడ్స్ ఇస్తాడో ఎవడో నా దగ్గర ఉన్న గూడ్స్ ఇచ్చేస్తున్నాను అనుకో, సప్లయర్ ఈజ్ గివింగ్ గూడ్స్ అనుకో, అదేమన్నా నువ్వు గూడ్స్ ఇస్తున్నాడు కాబట్టి నేను గూడ్స్ ఇస్తే ఏమవుతాను రా, సప్లై ఆఫ్ గూడ్స్. అదే నేను గూడ్స్ ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ కుట్టడం ప్రొవైడ్ చేస్తే సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, ఇక్కడ చూడు, క్యారింగ్ అవుట్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఆన్ ద గూడ్స్ బిలాంగింగ్ ఆన్ టు ద అదర్ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ అదర్ ఏం చదువుతున్నాను, క్యారింగ్ అవుట్ ఎనీ ప్రాసెస్ ఆన్ ద గూడ్స్ బిలాంగింగ్ టు అదర్ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ద వర్డ్స్ జాబ్ వర్కర్ షాల్ బీ కన్స్ట్రూడ్ అకార్డింగ్లీ. అసలు జాబ్ వర్కర్ అన్న పదం వాడాలంటే నా రెసిపీని మా మురళిగడే ఉండాలి, అటు రిజిస్టర్డే ఉండాలంటున్నాడు. అటు రిజిస్టర్డ్ కాకపోతే అసలు నువ్వు చేసే పని జాబ్ వర్కర్ బాబు అన్నాడు. ఓకే, జాబ్ వర్కర్ అనేవాడు ఎవడో, సప్లయర్ అనేవాడు నేను, ఉత్తేజ్ అనేవాడు మిషన్ కుట్టుకుంటాను. నేను రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఎవడో పట్టించుకోడు. కానీ నా రెసిపియన్ మాత్రం ఏమి ఉండాలి, రెసిపియన్ షుడ్ బి రిజిస్టర్డ్. ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఆర్ మే నాట్ బి ఏ మ్యానుఫ్యాక్చరర్. నేను చేసే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. జాబ్ వర్క్ ఈజ్ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది యూజువల్ రేట్ అంతా 6% 12%. ఇఫ్ ద రెసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్, నా మురళీగాడు అనేవాడు అన్రిజిస్టర్డ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ జాబ్ వర్క్. అసలు దాన్ని జాబ్ వర్క్ కింద ట్రీట్ చేయకూడదు. బట్ ట్రీట్ యాజ్ సమ్ అదర్ సర్వీస్. సో రేట్ విల్ బి 18% హైయెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై, ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద నేను కొంచెం డిస్కషన్ పెడతాను చూడు, ఇది ఇంపార్టెంట్ నేర్చుకోవాలి ఎగ్జాంపుల్స్తో. కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. ఇక్కడ చూడు, ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను. ఇది చూడు, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. వెదర్ దేర్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ సప్లై. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడు. ఫస్ట్ది ఏంటి, రాజధాని ఎక్స్ప్రెస్. రాజధాని ఎక్స్ప్రెస్లో ఏముంటుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ట్రైన్ టికెట్ ఇస్తారు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఇది ఫుడ్ ఈజ్ ఏ గూడ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అదొక తినేది కదా. ఇది ట్రైన్ టికెట్ అన్నది గూడ్ అవుతుందా, ఏదో అట్లా ఒకటి గూడు ఒకటి సర్వీసు. ఇంకోటి ఏంటి, సర్ఫ్ కొనుక్కున్నప్పుడు ఒక సర్ఫ్ ఎత్తున్నారు, బకెట్ ఎత్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వెదర్ దేర్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ వన్ సప్లై. అవును, ఇక్కడ మోర్ దెన్ వన్ సప్లై ఉంది కాబట్టి ఎస్. అయితే దాన్ని ఏమంటాం, దాన్ని కాంపోజిట్ అన్న అవ్వచ్చు, మిక్స్డ్ అన్న అవ్వచ్చు. అసలు రెండు లేవు, ఒకటే ఉందనుకో అక్కడ,
మోర్ దాన్ వన్ సప్లై లేదనుకుంటే అక్కడ ఏమైంది, క్వశ్చన్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై వోంట్ కమ్, విల్ నాట్ అరైజ్. అసలు ఒకటే గూడు ఉంటే ఎందుకు వస్తుంది, ఇది డిస్కషనే రాదు. ఆ తర్వాత ఇది అది న్యాచురల్లీ బండిల్డా ఆర్ కెనాట్ బీ సప్లైడ్ వితౌట్ అదర్. ఇప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ ఉందనుకో, టికెట్ ఫుడ్ రాజధానిలో ఎక్స్ప్రెస్లో టికెట్ తీసుకుంటే చాలు, ఫుడ్ కూడా ఫ్రీగా ఎత్తాడు. ఫ్రీ ఏం కాదనుకోండి, అందులో కాంపోజిట్గా ఎత్తాడు. సో ఇట్ ఈజ్ ఎ న్యాచురల్లీ బండిల్. సో ఇట్స్ న్యాచురల్లీ బండిల్ అయితే సప్లైకి ట్రీటెడ్ యాజ్ కాంపోజిట్ సప్లై. ఇప్పుడు సర్ఫ్ బకెట్ ఉంది, సర్ఫ్ లేకుండా బకెట్ అమ్ముకోవచ్చు, బకెట్ లేకుండా సర్ఫ్ అమ్ముకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, మిక్స్డ్ సప్లై అంటుంది దాన్ని. రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఏంటి, కాంపోజిట్ సప్లై మీద ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ సప్లై మీద పడుతుంది. ప్రిన్సిపల్ సప్లై ఏంటి, టికెట్. నువ్వు తినడానికి ట్రైన్ ఎక్కట్లేదు, ట్రైన్ ఎక్కువ కాబట్టి తింటున్నావు, అది పాయింట్. ట్రైన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ట్రైన్ మీద అప్లై అవుతుంది. జిఎస్టీ రేట్ విల్ బి ప్రిన్సిపల్ సప్లై. ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటి, ట్రైన్ టికెట్. ఇక్కడ ఏంటి, హైయెస్ట్ రేటు. సర్ఫ్ మీద హైయెస్ట్ రేట్ కాబట్టి జిఎస్టీ విల్ బి హైయెస్ట్ రేట్. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసింగ్ ఆఫ్ కార్స్, టెస్ట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై షుడ్ నాట్ బి అప్లైడ్ బై పార్ట్స్ రిప్లేస్డ్. ఒక కార్ సర్వీస్కి వెళ్ళిందిరా, అక్కడ ఏంటి పార్ట్స్ అనేవి రీప్లేస్ చేస్తారు, సర్వీస్ చేస్తారు, ఇవన్నీ కదా. అక్కడ పార్ట్స్ అనే దానికి సెపరేట్ బిల్లు, సర్వీస్కి సెపరేట్గా బిల్లు సెపరేట్గా చూపిస్తే ఆవిడ రెండు సెపరేట్గా ట్రీట్ చేయాలి. ఆ తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్ పర్చేజ్ ఇన్ థియేటర్. ఓకే, నువ్వు ఒక సినిమాకి వెళ్ళావు. సినిమాకి వెళ్తున్నప్పుడు పీవీఆర్ మూవీస్లో నీకు ఒక ఆప్షన్ ఉంటుంది, టికెట్ బుక్ చేసుకునేటప్పుడే నీకు పాప్కార్న్, డ్రింక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడే బుక్ చేసుకున్నావు అనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, మిక్స్డ్ సప్లై అంటావా, లేదంటే కాంపోజిట్ అంటావా? దే ఆర్ న్యాచురల్లీ బండిల్ చేసాడు. మూవీ టికెట్ కొనుక్కున్నప్పుడు న్యాచురల్లీ బండిల్ కాబట్టి కాంపోజిట్ సప్లై అంటారు. అప్పుడు ప్రిన్సిపల్ సప్లై ఏంటి, మూవీ టికెట్ మీద హైయెస్ట్ రేట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి నువ్వు తినే ఫుడ్ మీద కూడా హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పడిపోద్ది కాంపోజిట్. అదే నువ్వు అక్కడ సినిమాకి వెళ్ళిపోయి అక్కడ సినిమా చూసుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ బ్రేక్లో అక్కడ వచ్చి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఏంటి సపరేట్గా పడుతుంది, అప్పుడు సెపరేట్ ఐటమ్స్ మీద పడుతుంది. ఎందుకంటే నార్మల్ ఫుడ్ ఎలా తింటున్నా అలా బయటకు వచ్చి తింటున్నాం. అది ఒక సర్క్యులర్లో ఎక్స్ప్లెయిన్ చేసాడు దీన్ని. ఫుడ్ అండ్ బెవరేజ్ పర్చేసింగ్ ఇన్ ఏ థియేటర్ ట్యాక్సిబుల్ యాజ్ ఇండివిజువల్ సప్లైస్. థియేటర్కి వెళ్ళి అక్కడ నువ్వు కొనుక్కున్నావు అనుకో, ఇండివిజువల్ సప్లైస్ కింద ట్రీట్ చేస్తారు. ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ అప్లికబుల్ టు రెస్టారెంట్స్ మీద ఏదైతే అప్లికబుల్ అదే అప్లికబుల్ అయితే. ఇఫ్ ద సేమ్ ఈజ్ పర్చేజ్డ్ అలాంగ్ విత్ టికెట్ దెన్ ఇట్ మే అట్రాక్ట్ కాంపోజిట్ సప్లై. ఇన్ సచ్ కేస్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ అప్లికబుల్ టు ద ఎంట్రీ ఆఫ్ మూవీస్ మీద ఎంత పడుతుందో అంత పడుతుంది అనమాట. ఓకే, దీని మీద ఒక సర్క్యులర్ ఉంది. సో ఇక్కడతో మనం ఒక సర్క్యులర్ కూడా చదివిస్తాం, చూడు ఇక్కడ. వెదర్ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇన్ మూవీ హాల్ విల్ బీ taxed under service of exhibition of cinema. It is classified that supply of food and beverages independently as that our cinema exhibition service will be taxed under restaurant service. Okay, done. Next, if there are two or more supplies which is not a composite supply and also not involving single price, then these are treated as individual supplies and taxable accordingly. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకా ఇన్ డెప్త్ చదవాలి దీన్ని. కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే ఏంటి, కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, టూ ఆర్ మోర్ సప్లైస్ ఆఫ్ గుడ్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్ and supplied in conjunction with each other in the ordinary course of the business, and one of them which is a principal business supply. ఏంటి, in the ordinary course of the business లో జరుగుతుంది అది, and one of them is a principal supply and naturally bundled. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ప్రిన్సిపల్ సప్లై. సో ఇదేంటి, న్యాచురల్లీ బండిల్డ్ అయి ఉండాలి. ప్రిన్సిపల్ సప్లై అనేది ఐడెంటిఫై చేయగలగాలి, అది న్యాచురల్లీ బండిల్డ్ అంతే. అదే టూ ఆర్ మోర్ సప్లైస్, ఇది కూడా డెఫినేషన్ అంతా సేమ్. టూ ఆర్ మోర్ ఇండివిజువల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్ మేడ్ ఇన్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్, ఇదంతా సేమే. ఫస్ట్ పాయింట్. ఫర్ ఏ సింగిల్ ప్రైస్, ఇది ఇంపార్టెంట్, వేర్ సచ్ సప్లై డస్ నాట్ కాన్స్టిట్యూట్స్ కాంపోజిట్ సప్లై. ఇప్పుడు మనం ఏం చెప్పాం, మిక్స్డ్ సప్లైకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మిక్స్డ్ సప్లైకి ఒక ఎగ్జాంపుల్, సర్ఫోనే బకెట్, ఈ రెండింటిలో ఒకటే ప్రైస్కి అమ్ముతున్నాం అంటే ఫర్ ఏ సింగిల్ ప్రైస్ వేర్ సచ్ సప్లై డస్ నాట్ కాన్స్టిట్యూట్ కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అనేది ఎందుకంటే ప్రిన్సిపల్ సప్లై అనేది ఏమీ లేదు అక్కడ.
రెండు కలిపి అమ్మేస్తున్నావు నువ్వు. ఆ రెండింటికి సింగిల్ ప్రైస్ అనేది ఉంది. ఫర్ సింగిల్ ప్రైస్కి అమ్మేస్తున్నావు, ఒకటే ప్రైస్కి. కానీ ఇండివిజువల్గా నువ్వు చెప్పచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడు. ఆల్ గివెన్ ఇప్పుడు కాంపోజిట్ సప్లై ఏంటి, ఆల్ గివెన్ సప్లై షుడ్ బి ట్యాక్సబుల్, షుడ్ బి న్యాచురల్లీ బండిల్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దర్నెస్ ఆఫ్ బిజినెస్, ప్రిన్సిపల్ సప్లై షుడ్ బి ఐడెంటిఫైబుల్. అప్పుడు ఏంటి, ద రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై విల్ బి అది కాంపోజిట్ సప్లై. సింగిల్ ప్రైస్ అనేది ఉంటే మిక్స్డ్ సప్లై అంటే హైయెస్ట్ రేట్ విల్ బి అప్లికబుల్ ఇఫ్ నో ఇండివిజువల్ సప్లైస్ రెస్పెక్ట్ టు రేట్. ఇఫ్ నో ఇండివిజువల్ సప్లైసా, హైయెస్ట్ రేట్ అనేది లేదనుకో, అన్నీ కూడా ఇండివిజువల్గా ఉన్నాయనుకో, ఇఫ్ నో ఇండివిజువల్ సప్లైస్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ ఏంటిది, ఇఫ్ నో ఇండివిజువల్ సప్లైస్ రెస్పెక్ట్ టు సప్లై. అలా నువ్వు సింగిల్ ప్రైస్ అలా ఐడెంటిఫై చేయగలిగితే మిక్స్డ్ సప్లైస్లో ఒక్కోదానికి ఇండివిజువల్గా రేట్లు ఏమంటున్నాడు అంతే. సో దీని మీద 2 క్వశ్చన్లు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం చూడు. ఓకే సి నేనేం చేస్తున్నాను, నేను ఎవరిని ఈసారి నేను ఒక జెరాక్స్ షాప్ పెట్టుకున్నాను. మురళిగడు పెద్ద ఆథర్ అయిపోయాడు. ఆథర్ అయిపోయి బుక్ రాసేసాడు, కంటెంట్ ఎత్తాను నువ్వు తేజు, నాకు బుక్స్ జెరాక్స్ తీసిపెట్టు అన్నాడు. కంటెంట్ ఎత్తాడట, కానీ పేపర్లో ఎవడి జెరాక్స్ తీయించడానికి పేపర్ ఏమో నా పేపర్. సో కంటెంట్ ఇంపార్టెంటా పేపర్ ఇంపార్టెంటా? కంటెంట్ ఇంపార్టెంటా పేపర్ ఇంపార్టెంటా? కంటెంటే ఇంపార్టెంటు. ఓకే, కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఏమంటాం, ఇక్కడ పేపర్ అనేది గూడు, ఇదేమో సర్వీసు. ఇప్పుడు ఇదేంటి, కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై, ఇవన్నీ న్యాచురల్లీ బండిల్డ్. ఫస్ట్ పాయింట్, ఆల్ ఆర్ ట్యాక్సబుల్. పేపర్ ట్యాక్సబుల్లే, ఈ సర్వీస్ ట్యాక్సబుల్లే. ఇంకేంటి, ప్రిన్సిపల్ సప్లై అనేది ఏంటి, ఐడెంటిఫై చేయగలుగుతున్నా ప్రిన్సిపల్ సప్లై కంటెంట్. ఎప్పుడైతే నువ్వు ప్రిన్సిపల్ సప్లైని ఐడెంటిఫై చేయగలుగుతావో దాన్ని ఏమైనా కాంపోజిట్ సప్లై కింద ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాంతో చేసేచ్చు. ఓకే, ఇప్పుడు దాని మీద ఒక క్వశ్చన్ డైరెక్ట్ తెస్తాను చూడు. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తున్నాడు, సత్యమేవ ప్రింటర్స్ ఈజ్ ఎ ప్రింటింగ్ హౌస్ రిజిస్టర్డ్ అండర్ GST. వన్ సెకండ్. ఓకే, సత్యమేవ ప్రింటర్స్ అనేవాడు ఏటట, ఈజ్ ఎ ప్రింటింగ్ హౌస్ రిజిస్టర్డ్ అండర్, ఇట్ రిసీవ్స్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్ 5000 కాపీస్ ఆఫ్ బుక్స్ అండ్ యోగా అండ్ మెడిటేషన్ ఆథర్డ్ బై ఏ వెల్ నోన్ యోగా గురు. 5000 కాపీస్ ఆఫ్ బుక్స్ తయారు చేయమన్నాడు. కంటెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారట, ద కంటెంట్ ఆఫ్ ద బుక్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద యోగా గురు ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ అగ్రీడ్ దట్ సత్యమేవ ప్రింటర్స్ విల్ బి యూజ్ ఇట్స్ ఓన్ పేపర్. ఇప్పుడు సత్యమేవ ప్రింటర్సే వాడు ఓన్ పేపర్ అంటే ఆడేమి పేపర్ తీసుకురావట్లే, ఈడే జెరాక్స్ కూడా ఇస్తున్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద రేట్ ఆఫ్ GST అప్లికబుల్ ఆన్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ బై సత్యమేవ ప్రింటర్స్ అస్యూమింగ్ దట్ ద రేట్ ఆఫ్ GST అప్లికబుల్ ఆన్ ద సర్వీసెస్ ఈజ్ 18%, వేరేయాజ్ ద రేట్ ఆఫ్ GST అప్లికబుల్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ 12%. అంటే కంటెంట్ ఎంత, కంటెంట్ మీద 18%, గూడ్స్ మీద ఏమో 12%. ఇక్కడ ఏంటి, పేపర్ ఇంపార్టెంటా కంటెంట్ ఇంపార్టెంటా? కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ అనేది దాని మీద సర్వీస్ మీద 18% కాబట్టి వీ హ్యావ్ టు యూస్ 18%. అంటే ఏం చెప్తున్నాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు, ఇదేం చెప్పాడు ఫస్ట్, ప్రింటింగ్ సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేసాడు పాయింట్ అంతా. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద రేట్ ఆఫ్ GST అప్లికబుల్ అండ్ సప్లై ఆఫ్ ప్రింట్. క్వశ్చన్ జస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ మళ్ళీ అది చూడు. ఓ అమ్మా ఎంత పెద్ద పేరు రాసాడు ఇటు. ఎటువంటి ఫస్ట్ కాంపోజిట్ సప్లై గురించి డెఫినేషన్ రాయాలి. ఏంటి, 1 or 2 or more సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, 2 or more consisting of 2 or more taxable supplies, goods or service or both or any combination thereof, naturally bundled. ఇది ఇంపార్టెంట్ చూడు. 2 or more అనేవి ఉన్నప్పుడు గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్, అవి న్యాచురల్లీ బండిల్డ్ అయ్యి ఉండి వన్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ సప్లై అనేది అయితే దాన్ని ఏమంటాం, కాంపోజిట్ సప్లై అంటాం. Accordingly, in the given case, supply of printed books by Satyameva Printers is a composite supply, wherein the principal supply ఏంటిది ఉండు ఒకసారి
wherein the principal supply is a supply of printing service, thus the rate of GST applicable is on 18% అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏ టైంకి 1:09కి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. క్వశ్చన్ నెంబర్ 3 కూడా మిక్స్డ్ కాంపోజిట్ సప్లై మీద ఉంది. ఒక చూడు, ఇదేంటంటే ఈ క్వశ్చన్ స్టోరీ చెప్పేస్తాను చూడు. నేను మా ఇంట్లో ఎక్స్కవేటర్ ఏదో ఎంచుకున్నాను. చూడు, చదువుతున్నది వెళ్దాం. ఏం చెప్తున్నాడు? శివాజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ సప్లయర్, సప్లైస్ ద ఫాలోయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ కాంప్లెక్సెస్. ఒక ఏదో ప్రొవైడ్ చేస్తాడట శివాజీ ప్రైవేట్ లిమిటెడ్. అది ఏం ప్రొవైడ్ చేస్తాడట? ఎక్స్కవేటర్స్, మ్యాన్ పవర్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద ఎక్స్కవేటర్స్ అండ్ సాయిల్ టెస్టింగ్, సిస్టమిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏదో ప్రొవైడ్ చేస్తారట అది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ద ఎక్స్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్ అంటే ఇన్వేరియబుల్ అనే మాటకు అర్థం ఏంటంటే ఎనీ కేస్ ఎలా ఉన్నా సరే ఎక్స్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైడ్ అవుట్ అలాంగ్ విత్ ఆపరేటర్స్. దాన్ని ఆపరేట్ చేసేవారు లేకపోతే ఎక్స్కవేటర్స్ పట్టుకెళ్ళడం వేస్ట్. సో దాంతోపాటు ఎక్స్కవేటర్స్ని రన్ చేసే ఆపరేటర్స్ కూడా ఉండాలి. సిమిలర్లీ ఎక్స్కవేటర్స్ ఆపరేటర్స్ ఆర్ సప్లైడ్ ఓన్లీ వెన్ ద ఎక్స్కవేటర్ ఈజ్ హైడ్ అవుట్. అదేవిధంగా ఎక్స్కవేటర్ ఆపరేటర్స్ అనేవాళ్ళు వీళ్ళకి ఎప్పుడు మార్కెట్ ఉంటుంది, ఈ ఎక్స్కవేటర్ ఎప్పుడైతే బయటకి ఇస్తారో అప్పుడే వీళ్ళకి పని ఉంటుంది. ఓకే, ఫర్ ఎ గివెన్ మంత్ ద రెసిపియంట్ ఆఫ్ శివాజీ ఆర్ యాజ్ ఫాలోస్. హైర్ ఛార్జెస్ ఇచ్చాడు, సర్వీసెస్ ఎక్స్కవేటర్ యొక్క హైర్ ఛార్జెస్ ఇంతట. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్కి 20,000. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్ అండ్ సెస్మిక్ ఎవల్యూషన్ అట్ 3 sites ఎంత ఇచ్చాడు? ఈ 3 sitesలోని 2,50,000 ఇచ్చాడు. కంప్యూట్ ద జిఎస్టీ పేయబుల్ బై శివాజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద గివెన్ మంత్. ఎస్యూమ్ ద జిఎస్టీ రేట్. ఓకే, హైడ్ అవుట్ ఎక్స్కవేటర్స్ 12%. అంటే జిఎస్టీ రేట్లు ఎంత? ఎక్స్కవేటర్స్ మీద 12%, మ్యాన్ పవర్ సర్వీసెస్, సాయిల్ టెస్టింగ్ అండ్ సెస్మిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ అనేది 18%. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్కవేటర్స్ ఒకటి వచ్చాడు రా, దాని ఆపరేటర్స్ ఇచ్చాడు. దీన్ని ఏమనాలి? కాంపోజిట్ సప్లై అనొచ్చా అనకూడదా? కాంపోజిట్ సప్లై అంటే న్యాచురల్లీ బండిల్డ్. 22 న్యాచురల్లీ బండిల్డ్ ఇక్కడ చెప్పాడు. వాళ్ళు లేకపోతే ఇది ఉండదు, ఇది లేకపోతే అది ఉండదు. అది ఇద్దరు లేకపోతే ఇండివిజువల్గా వర్కౌట్ చేయలేరు వాళ్ళు. ఓకే, వాళ్ళు కంబైన్డ్ అర్థమైంది, న్యాచురల్లీ బండిల్డ్. ప్రిన్సిపల్ సప్లై అనేది ఏంటి? ఎక్స్కవేటర్ అనేది. ఓకే, రైట్. న్యాచురల్లీ బండిల్డ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ సప్లయర్. ఓకే, దెన్ దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై ఏం చెప్తుంది? ద ప్రిన్సిపల్ సప్లై మీద ఎంతైతే జిఎస్టీ పడుతుందో అదే మిగిలిన వాటిలో కూడా అప్లై చేయమన్నాడు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను? 18 lakhs మీద నేను 18% యూజ్ చేస్తాను. ఎందుకంటే 12% యూజ్ చేయాలి. ఇక్కడ ఎక్స్కవేటర్ 12% కాబట్టి. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ ద ఎక్స్కవేటర్. ఎక్స్కవేటర్ని ఆపరేట్ చేయాలంటే మ్యాన్ పవర్, ప్రిన్సిపల్ సప్లై ఇదే కాబట్టి దీని మీద కూడా 12% కట్టేయచ్చు. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్ అండ్ సిస్మిక్ ఎవల్యూషన్ అట్ 3 sites. ఎక్కడైనా సాయిల్ టెస్టింగ్కి ఆపరేటర్స్ కావాలని చెప్పాడా? చెప్పలేదు కాబట్టి సిస్మిక్ టెస్ట్కి వీటికి ఎంత అని చెప్తావు? దానికి సపరేట్గా ఇచ్చాడు కదా 18%. ఈవెన్ మ్యాన్ పవర్ కూడా ఇచ్చాడు, సర్వీసెస్ కూడా 18%, కానీ ఇది తీసుకోకూడదు. ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై కింద తీసుకోవాలి అది. సో ఇక్కడ ఏంటి? సెస్మిక్ ఎవల్యూషన్ సర్వీసెస్ మీద 18% కడతాం. సో ఇక్కడ ఎంత? 18%. చూడు, అది చూడు. హైరింగ్ ఛార్జెస్ మీద 12% కట్టాడు. సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ ఆఫ్ ఆపరేషన్ మీద 12% కట్టాడు. ఇక్కడ ఏంటి? సెస్మిక్ ఛార్జెస్ మీద, సాయిల్ టెస్టింగ్ 2,50,000 మీద 18% కట్టాడు. సో టోటల్ 2,63,400. ఇక్కడ ఒక వర్డ్ అంటారు చూడు, సిన్స్ ఎక్స్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైడ్ అవుట్. ఇది కాంపోజిట్ సప్లై. ప్రిన్సిపల్ సప్లై ఇస్ హైరింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్కవేటర్. అదే సాయిల్ టెస్టింగ్ అనేది బీయింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద హైరింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్కవేటర్స్ అప్లికబుల్ ఎట్ ద రేట్ అప్లికబుల్ టు దట్. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఈవెన్ దిస్ వన్. నెక్స్ట్, సో మనం సక్సెస్ఫుల్గా ఏం కంప్లీట్ చేసాం? గోయింగ్ ఫార్వర్డ్ ఈ సెక్షన్ 7(1)(c) అనేది వీ కంప్లీటెడ్. ఇట్ డన్ విత్ 7(1)(c). ఇంకా నెక్స్ట్ ఏమున్నాయంటే ఎక్స్క్లూడ్స్ అనేవి పాయింట్లో దీన్ని ఎలాబరేట్ చేసుకుంటూ అందులో తగిలిన డెఫినేషన్స్ ఒకసారి చూసుకో నచ్చల్గా. ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి చెప్పాలి, అది చెప్పేసి క్లోజ్ చేద్దాం. నువ్వేమన్నావు? నువ్వు ఈ చాప్టర్లో సప్లై అన్నావు. అసలు సప్లై అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి? ట్యాక్సిబుల్ సప్లై ఉన్నాయి, నిల్ రేటెడ్ సప్లై ఉన్నాయి, నాన్ ట్యాక్సిబుల్ సప్లై ఉన్నాయి, ఎగ్జెంప్టెడ్ సప్లై ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి అది ఒక్కటి చూసి 2 నిమిషాల్లో క్లోజ్ చేసేద్దాం. చూడు,
ఇక్కడ ఒకటి గూడ్ ఆర్ సర్వీస్ అంటే ఏంటి, అసలు అసలు గూడ్ అంటే ఏంటి, సప్లై అవ్వాలంటే సప్లై ఆఫ్ గూడ్ అన్నవాళ్ళు సప్లై ఆఫ్ సర్వీస్ అన్నాను. అసలు గూడ్ ఆర్ సర్వీస్ అంటే ఏంటి, అది కూడా ఒక క్వశ్చన్ రావాలి నీకు. ఇది రేపు క్లాస్లో చూద్దాం, దాని మీద ఇంటర్లింక్ చేసుకుంటే యాక్షన్ క్లిప్స్ అన్నీ అక్కడ తగులుతాయి. నా పాయింట్ ఏంటి, ట్యాక్సిబుల్, ఇది ఇంపార్టెంట్. సప్లై అనే దాని డెఫినేషన్లో చూస్తే ట్యాక్సిబుల్ సప్లై అనే ఏంటి, విచ్ ఈజ్ లివబుల్ టు ట్యాక్స్ దీని మీద వసూలు చేస్తాం, ఇది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్టెడ్ సప్లై అంటే ఏంటి, అవి నిల్ రేట్కి అసలు ట్యాక్స్ రేట్ నిల్ అని ఉండొచ్చు, మొత్తం కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ అయి ఉండొచ్చు. నాన్ ట్యాక్సిబుల్ అంటే ఏంటి, విచ్ ఈజ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్, అసలు దానికి ఎప్పుడూ కూడా ట్యాక్స్ పడదు. ఆ తర్వాత జీరో రేటెడ్ సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అగ్రికల్చర్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ సప్లై ఇంటూ సెజ్ యూనిట్ డెవలపర్, వీటికి అయితే వాటిలో కూడా జీరో రేటెడ్ అంటాం. గూడ్స్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ అనేవి ఏంటి, నాట్ లైబుల్ టు ట్యాక్స్. ఇక్కడ నాట్ లైబుల్ టు సప్లై, ఇక్కడ నాట్ లైబుల్ టు ట్యాక్స్ అన్నాడు కదా, ఇక్కడ న్యాప్, అది ముందు చాప్టర్లో చెప్పాను కదా, అది ఆల్కహాల్, లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో మనకి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది, ఇది ఇంపార్టెంట్. ట్యాక్సిబుల్ సప్లై, ఈ జీరో రేటెడ్ సప్లై, ఇదేం లేదు ఇక్కడ, జస్ట్ అంటే ఇవి అసలు ట్యాక్స్ పరిధిలోకి రావు, ఓన్లీ ఆర్ ఎగ్జామ్టెడ్, ఇదన్నా ఇచ్చు అంతే. విత్ దిస్ వి కంప్లీటెడ్. లైక్ ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, చూద్దాం. థ్యాంక్స్, బాయ్.